ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు కొంత క్లిష్టమైన ఒక అంశాన్ని గురించి నేను కొన్ని తలంపులు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నాతో కలిసి ఆలోచించే విధంగా, నాతో కలిసి విశ్లేషించే విధంగా ఒక ప్రశ్నతో నేను ఈరోజు చర్చని ప్రారంభించాలని అనుకుంటున్నాను. ప్రశ్న ఏంటి అనంటే, బైబిల్ మాత్రమే దేవుని వాక్యమా, లేదా బైబిల్ కూడా దేవుని వాక్యమా? ఈ రెండిట్లో ఏది నిజం? బైబిల్ మాత్రమే దేవుని వాక్యమా, లేదా బైబిల్ కూడా దేవుని వాక్యమా? ఈ రెండిట్లో ఏది నిజం? ఫస్ట్దే నిజం అన్న, బైబిల్ మాత్రమే. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీవన్ అగ్రీస్ విత్ మీ ఆన్ దట్. బేసికలీ బైబిల్ మాత్రమే దేవుని వాక్యం. బైబిల్ కూడా దేవుని వాక్యం అంటే అర్థం ఏంటి? అంటే బైబిల్ కాకుండా ఇంకెక్కడో కూడా దేవుని వాక్యం ఉందని, రైట్? గత 2-3 వారాలుగా నేను దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా మాత్రమే మనతో మాట్లాడతాడు అని కొన్ని సెషన్స్ లో మాట్లాడుతూ వచ్చాను. అలాగే పరిశుద్ధాత్మ మన అంతరంగంలో ఉండి మనల్ని నడిపిస్తాడు. అయితే పరిశుద్ధాత్మ నడిపింపుకు కూడా బైబిల్ గ్రంథమే ఆధారంగా ఉంటుంది. బైబిల్ గ్రంథానికి అదనంగా కొత్త సమాచారాన్ని, కొత్త సందేశాన్ని ఆయన ఏమీ మనకి ఇవ్వడు. బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని ఆధారం చేసుకుని ఆయన మనల్ని నడిపిస్తాడు. బైబిల్లో ఉన్నటువంటి సందేశాన్ని అర్థం చేసుకునే విధంగా మన మనోనేత్రాలని ఆయన వెలిగిస్తాడు. అలాగే బైబిల్లో ఉన్నటువంటి నియమాలు మన ప్రతి పరిస్థితికి ఎలా అన్వయించుకోవాలో ఆయన మనకు జ్ఞాపకం చేసి మన మనోనేత్రాలను వెలిగించి మనకు సరైనటువంటి అవగాహనను అనుగ్రహించి మనల్ని నడిపిస్తాడు అన్నటువంటి విషయాలు నేను చాలా ఖచ్చితంగా చెప్తూ వచ్చాను. ఇది నిజంగా బైబిల్ మాత్రమే దేవుని వాక్యం అనేటటువంటి కన్క్లూజన్ పైన ఆధారపడినటువంటి ప్రకటన. అంటే దేవుడు బైబిల్కి వెలుపల ఇంకెక్కడా మాట్లాడట్లేదు, దేవుడు కొత్త సమాచారాలు ఏవి ఇవ్వట్లేదు, బైబిల్కి అదనంగా దేవుడు కొత్త సందేశాలు ఏవి మనకి ఇవ్వడు అన్నటువంటి ఆ ప్రీ సపోజిషన్ నుంచి నేను మాట్లాడినటువంటి మాటలు అనమాట అవన్నీ కూడా. అయితే ఈరోజు చాలా మంది మన సోదరులు ఏం చెప్తున్నారు అని అంటే, కాదు దేవుడు ఈరోజు కూడా మాట్లాడతాడు. వాస్తవానికి బైబిల్లో ఆయన మాట్లాడినటువంటి సందర్భాలన్నీ కూడా ఈ రోజు ఆయన మాట్లాడతాడని నిర్ధారించడం కోసమే రాయబడినాయి. ఆయన ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉంటాడు. మన ప్రతి పరిస్థితిలోనూ మనకు అవసరమైనటువంటి నడిపింపు ఇచ్చే విధంగా దర్శనాల రూపంలో, కళల రూపంలో, స్వరం వినిపించి, లేకపోతే అంతరంగంలో మనకు ఒక ఆలోచన పుట్టించడం ద్వారా ఆయన బైబిల్కి అదనమైనటువంటి సమాచారాన్ని కూడా మనకి ఇచ్చి, అంటే బైబిల్లో లేనటువంటి సమాచారం కూడా, అంటే ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఏ ఉద్యోగంలో చేరాలి, లేకపోతే ఎవరిని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఇంకా నా జీవితానికి సంబంధించిన చిన్న పెద్ద నిర్ణయాలన్నిటికీ సంబంధించినటువంటి విషయాలు ఆయన నాకు చెప్పి నన్ను నడిపిస్తా ఉంటాడు. అది నాకు పరిశుద్ధాత్మకు మధ్యలో ఉన్నటువంటి సహవాసంలో భాగము. కాబట్టి దేవుని మాట నేను ప్రతిరోజు వింటూ ఉంటాను, ప్రతిరోజు ఆయన వాక్కు నాకు ప్రత్యక్షపరచబడతా ఉంటది అన్నటువంటి ఒక అభిప్రాయంలో చాలా మంది సహోదరులు ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే ఆ అభిప్రాయాన్ని మనం తీసుకుంటే బైబిల్లో మాత్రమే దేవుని వాక్యం ఉందని చెప్పడానికి వీలు పడదు. బైబిల్ కూడా దేవుని వాక్యమే. ఈ రోజు కూడా దేవుడు తన వాక్య ప్రత్యక్షత మనకి ఇస్తా ఉన్నాడు అని నమ్మాల్సి ఉంటుంది. అందుకే ఈ వాదనలోకి బైబిల్ ప్రామాణికత అనేటటువంటి అంశాన్ని నేను తీసుకొచ్చాను. మీరు గతంలో డిబేట్ లో ఒకవేళ గమనించిన, లేకపోతే ఆ తర్వాత జరిగినటువంటి సెషన్స్ లో కూడా బైబిల్ ప్రామాణికత గురించి నేను ఒక వాదన చాలా ప్రాథమికమైన, చాలా ప్రధానమైన వాదనగా ముందు పెట్టాను. అందులో నేను ఏమని ప్రతిపాదించే ప్రయత్నం చేశాను అని అంటే, బైబిల్ గ్రంథం సంపూర్ణమైనది. బైబిల్ గ్రంథంలోనే ఈ 66 పుస్తకాల్లోనే దేవుని యొక్క వాక్యము సంపూర్ణంగా బయలుపరచబడింది. ఇది కాకుండా ఇంకెక్కడైనా దేవుని వాక్యం ఉందని ఎవరైనా నమ్మితే దాన్ని కూడా దేవుని వాక్యంగానే మనం అంగీకరించాలి. అంటే ఈ రోజు ప్రత్యక్షతలు వస్తున్నాయి, ఈ రోజు కూడా దేవుడు కొత్తగా తన వాక్యాన్ని మనకు ప్రత్యక్షపరుస్తున్నాడు అని ఒకవేళ ఎవరైనా నమ్మితే దాన్ని కూడా దేవుని వాక్యంలో భాగంగా మీరు చేర్చుకోవాల్సి ఉంటుంది. 67వ పుస్తకంగా, బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయని ఇప్పుడు మనం నమ్ముతా ఉన్నాము, 67వ పుస్తకంగా దాన్ని ఎందుకు చేర్చరు అన్నటువంటి ఒక ప్రశ్న నేను అడిగాను. సో అది మీ అందరికీ తెలుసు. నేను ఆ ప్రశ్న అడిగినప్పుడు కొందరి స్పందన ఏ విధంగా ఉంది అని అంటే, కాదు ప్రత్యక్షత అనేది మనకి ఇప్పుడు రాదు, ప్రత్యక్షత అనేది రాదు అని చెప్పడానికి ఆధారం ఏంటి అంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనంలో ఇంకా దీనికి ఏది కలపొద్దు అనేసారు కదా. కాబట్టి ప్రత్యక్షతలు ప్రకటన గ్రంథంతో ఆగిపోయాయని చెప్పే వారిలో మేము ముందుంటాము, మేము అలా నమ్మట్లేదని ఎవరు చెప్పే సాహసం చేయొద్దు అన్నట్టుగా కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రత్యక్షతలు అక్కడితోనే ఆగిపోయాయి. కానీ కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి నడిపింపు అని మేము దేన్నైతే పిలుస్తున్నాము, అంటే పేరు మార్చారు, ఇప్పుడు ప్రత్యక్షత కాదు, అది నడిపింపు. దేవుడే చెప్తూ ఉంటాడు,
పాత నిబంధనలో దేవుడు ఎలా మాట్లాడాడు, కొత్త నిబంధనలో అపోస్తులకి సంబంధించినటువంటి వాళ్ళతో ఎలా మాట్లాడాడు అలాగే చెప్తూ ఉంటాడు. కానీ అది ప్రత్యక్షత కాదు, నడిపింపు అనే లేబుల్ మార్చారు అంతే. అయితే ప్రత్యక్షతలు రావు కాబట్టి దాన్ని కలపాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 22:18 అనే కారణం చూపించే ప్రయత్నం చేశారు. అయితే నేను అనేది ఏంటి అంటే, మీరు ప్రత్యక్షత నడిపింపు అన్న లేబుల్ మారిస్తే సరిపోదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా ప్రత్యక్షతలు ఎందుకు ఇచ్చాడు? నడిపింపు కోసమే ఇచ్చాడు. ఈ రోజు కూడా ఆయన నడిపింపు ఇస్తున్నాడు, అది కూడా కొత్త ప్రత్యక్షతల రూపంలో ఇస్తున్నాడు అని అన్నప్పుడు దాన్ని ప్రత్యక్షత అని ఎందుకు పిలవకూడదు అన్నది మొదటి ప్రశ్న. రెండవ ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, మీరు ప్రకటన గ్రంథం 22:18 మీకు అవి బైబిల్లో కలుపుకోవడానికి ఆటంకంగా మీరు చూస్తున్నారు కాబట్టి దాన్ని నేను తొలగించేస్తానని చెప్పి మీరు డిబేట్లు కూడా చూస్తుంటారు. నేను ఇంకొన్ని రెఫరెన్స్లు చూపించాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా అదే మాట ఉంది, వాక్యంలో ఏది కలపొద్దని. తర్వాత చాలా గ్రంథాలు కలుపుకున్నారు కదా, యెహోషువ మొదలుకొని సామెతల గ్రంథం వరకు ఉన్నటువంటి గ్రంథాలన్నీ కలుపుకున్నారు. తర్వాత సామెతల గ్రంథం దాదాపు చివరిలో ఏమన్నారు, 30వ అధ్యాయము 6వ వచనంలో ఇంకేమీ కలపొద్దు అన్నారు. అయినా మళ్ళీ కలిపారా కలపలేదా? కలిపారు కదా. ప్రసంగి గ్రంథం మొదలుకొని మలాకి గ్రంథం వరకు కలిపారు. తర్వాత కొత్త నిబంధనలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలు కలిపిన తర్వాత మళ్ళీ ప్రకటన గ్రంథంలో ఏది కలపొద్దని. అంటే కలపొద్దని కాదు అర్థం, కలపొచ్చు. కానీ ఏం కలపాలి? దేవుని ప్రత్యక్షతలు కలపాలి. దేవుని ప్రత్యక్షతలు ఎప్పుడు ఒకే విలువ కలిగినటువంటి మాటలు కాబట్టి, అవి దేవుని మాటలు కాబట్టి, ఎప్పుడు పనికొచ్చేటటువంటి మాటలు కాబట్టి, దేవుడు ఇంకా అదే విధంగా అదే పద్ధతిలో ప్రవక్తలతో మాట్లాడలేదా, అపోస్తులతో మాట్లాడలేదా? అంటే ఆ రోజు మాట్లాడిన దేవుడు ఇప్పుడు అలా మాట్లాడకూడదని మీరు ఆంక్షలు విధిస్తున్నారా, మీరు పరిమితులు విధిస్తున్నారా అని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని మేము అడిగేది ఏంటంటే, దేవుడు అదే పద్ధతిలో మాట్లాడుతూ ఉంటే ఈ రోజు కూడా మరి అదే ప్రామాణికమైనటువంటి ప్రత్యక్షతలు దేవుని వద్ద నుంచి వస్తున్నాయి కాబట్టి అవి ఎందుకు గ్రంథస్థం చేయకూడదు? అవి ఎందుకు దేవుని యొక్క ప్రత్యక్షతల కొనసాగింపుగా మనం అనుకోకూడదు? ఈ 66 పుస్తకాలతోనే దేవుని యొక్క ప్రత్యక్షతలు ఆగిపోయాయని మనం ఎందుకు అనుకోవాలి? ఇది బైబిల్ యొక్క కెనానిసిటీని సవాలు చేసేటటువంటి ఒక సమస్య అని చెప్పుకొచ్చాం మనం. అది నా ప్రధానమైనటువంటి వాదన అనమాట. అయితే దాన్ని అధిగమించడం కోసం, ఆ వాదనని ఏదో ఒక విధంగా అది కాదు, అది ప్రామాణికతకు దాని వల్ల వచ్చిన ముప్పేమీ లేదని వివరించడానికి కొంతమంది సోదరులు ఎలా వాదించే ప్రయత్నం చేస్తున్నారంటే, వాళ్ళు అఫ్కోర్స్ ఈ ప్రత్యక్షతలు నడిపింపు ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది అన్నటువంటి వాదన వాళ్ళు అది నేను ఆల్రెడీ ఆన్సర్ చేశాను. అది కూడా వాళ్ళు చెప్తున్నారు. అది చెప్తూనే ఏమంటున్నారు అంటే, ఈ కెనానిసిటీ అనేటటువంటి పదం నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను. అంటే బైబిల్ ప్రామాణీకరణ. ఓకే, కెనానిసిటీ అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. కెనానిసిటీ అంటే బైబిల్లో ఏ పుస్తకాలు ఉండాలో ఏ పుస్తకాలు ఉండకూడదో నిర్ధారించినటువంటి ఒక ప్రక్రియ. దాన్ని కెనానిసిటీ, బైబిల్ ప్రామాణీకరణ ప్రక్రియ అని మనం పిలుస్తాం. అయితే అది సవాల్ చేయబడుతుంది కదా, ప్రామాణీకరణ చేయడం ఎందుకు, క్యానన్ ని క్లోజ్ చేయడం ఎందుకు మనం ఇంకా ప్రత్యక్షతలు వస్తున్నప్పుడు అన్నది నా వాదన అనమాట ప్రత్యేకంగా. అంటే బైబిల్ ఇంకా కంప్లీట్ కాలేదు, బైబిల్ ఇంకా దేవుని ప్రత్యక్షతలు వస్తా ఉన్నాయి కాబట్టి కొనసాగుతా ఉంది, దాన్ని కంటిన్యూ చేయాలి, దాన్ని క్లోజ్ చేసి 66 పుస్తకాలకే పరిమితం చేయకూడదు ఒకవేళ దేవుని ప్రత్యక్షతలు వస్తూ ఉంటే అన్నది నా వాదన అనమాట. అందరూ క్యాచ్ చేయడం కోసం చెప్తున్నాను. అయితే దానికి కొంతమంది సోదరులు ఏం చెప్పే ప్రయత్నం చేశారంటే వివరణగా, అసలు కెనానిసిటీ అంటే అది కాదు. కెనానిసిటీ అంటే దేవుని ప్రత్యక్షతలన్నింటినీ కూడా గ్రంథస్థం చేసి ఒక గ్రంథంగా దాన్ని పరిగణించడం అనే అది కాదు. కానీ మన సంఘ చరిత్ర ముందుకెళ్తా ఉన్న కొద్దీ మనం ఆదిమ సంఘం నుంచి ఒక 2-3 శతాబ్దాల వరకు ఉన్నటువంటి చరిత్రను గమనిస్తే అప్పటికి నాస్టిక్స్ అనేటటువంటి వాళ్ళు కొంతమంది, అంటే అజ్ఞాయతావాదులు అని కొంతమంది ఉంటారు. అంటే మనం ఏ సత్యాన్ని తెలుసుకోలేము అని చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకు విరుద్ధంగా జ్ఞాయతావాదులు, నాస్టిక్స్ అంటే మాకు బాగా తెలుసు, మాకు చాలా గొప్ప గొప్ప సత్యాలు తెలుసు, లోతైన మర్మాలు తెలుసు అని చెప్పేటటువంటి ఒక కల్ట్ అనమాట. అలాంటి వాళ్ళు కొన్ని పుస్తకాలు రాశారు. అంటే అపోస్తలీయ గ్రంథాలు రాయబడిన తర్వాత శతాబ్దంలో వీళ్ళు కొన్ని పుస్తకాలు రాసి అపోస్తలుల పేర్లలో వాటిని ప్రచురణ చేసుకోవడం ప్రారంభించారు అనమాట. అప్పుడు ఏమవుతుంది, సంఘంలో గలిబిలి అవుతుంది కదా, అసలు ఏది అపోస్తలు రాశారు, ఏది అపోస్తలుల చేత రాయబడినటువంటి గ్రంథం కాదు అన్నటువంటి విషయాన్ని నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏది ప్రామాణికమైనటువంటి గ్రంథం, ఏది ప్రామాణికం కాదు అన్నటువంటి చర్చ అలా ప్రారంభమైంది. అప్పుడు సంఘము నిర్ణయించింది ఏది ప్రామాణిక గ్రంథంగా ఉండాలి సంఘానికి, ఏది ప్రామాణిక గ్రంథంగా ఉండకూడదు అన్నటువంటి నిర్ణయానికి సంఘం వచ్చింది. అప్పుడు అందుబాటులో ఉన్నటువంటి రిసోర్స్ అన్నింటిని బట్టి ఇప్పుడు 27 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక దాదాపుగా క్రీస్తు శకం 3వ శతాబ్దం లేదా 3వ శతాబ్దం చివరిలో లేకపోతే 4వ శతాబ్దం ప్రారంభంలో ఈ 27 పుస్తకాలు అన్నటువంటి కన్క్లూజన్స్ వచ్చారు. అప్పటి వరకు చాలా డిబేట్స్ జరిగాయి వాస్తవానికి.
22 పుస్తకాలని కొంతమంది అన్నారు, 27 పుస్తకాలు అని ఇంకొంతమంది అన్నారు, 27 కాదు ఇంకా కొంత ఎక్కువ సంఖ్య కొంతమంది చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇంకా దాదాపు 10 పుస్తకాలు కూడా ఎక్కువ చెప్పినటువంటి వాళ్ళు ఉండొచ్చు. అవన్నీ కూడా వాక్యంలో ఉండాలని వాదించిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత చాలా చర్చలు, చాలా పరిశీలనలు చేసిన తర్వాత చివరికి సంఘము, సంఘ పెద్దలు అందరూ కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. మనకి 27 పుస్తకాలే ప్రామాణికమైనవి అన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. వాటిని తీసుకున్నారు ప్రామాణిక గ్రంథంగా. అయితే వీళ్ళు చెప్పేటటువంటి ఇంకొక వాదన ఏంటి అంటే, పరిశుద్ధాత్మ నడిపింపును మేము విశ్వసిస్తున్నాం కాబట్టి ఈ సంఘ పెద్దల్ని పరిశుద్ధాత్మ నడిపించి ఏ గ్రంథాలు బైబిల్లో ఉండాలో పరిశుద్ధాత్మ వాళ్ళకి చూపించాడు కాబట్టి, వాళ్ళకి నడిపింపునిచ్చాడు కాబట్టి ఇది దేవుని గ్రంథంగా మేము అంగీకరిస్తున్నాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఆ పరిశుద్ధాత్మ నడిపింపునే మేము విశ్వసించి ఉండకపోతే ఇది కేవలం ఒక మానవ ప్రక్రియగా మాత్రమే ఉండుండేది. అంటే మానవులు నిర్ణయించి ఏ పుస్తకం బైబిల్లో ఉండాలి, ఏ పుస్తకం బైబిల్లో ఉండకూడదు అన్నటువంటి ఒక నిర్ణయం తీసుకుని సంఘం మీద వాళ్ళు రుద్దినటువంటి ఒక ప్రక్రియగా మాత్రమే ఈ కెనానిసిటీ అనేది మిగిలిపోతుంది. కానీ పరిశుద్ధాత్మ నడిపింపు అనేది ఉంది కాబట్టి పరిశుద్ధాత్మే స్వయంగా వారికి నడిపింపునిచ్చి ఏ పుస్తకాలు ఉండాలి, ఏ పుస్తకాలు ఉండకూడదు అన్నటువంటి నిర్ధారణకు వాళ్ళని నడిపించాడు, అన్నటువంటి నిర్ణయానికి వాళ్ళని నడిపించాడు. దేవుడు నిర్ణయించిన దాన్ని తర్వాత మానవులు నిర్ణయించారు అన్నటువంటి ఒక వాదన చేస్తూ ఉంటారు. అయితే దానికి నేను అనేది ఏంటి అనంటే, ఇప్పుడు వాళ్ళ పక్షం మీకు క్లియర్ గా అర్థమైందని నేను భావిస్తున్నాను. అయితే నేను అనేది ఏంటి అనంటే, ఈ బైబిల్ గ్రంథాన్ని ఇది బైబిల్ గ్రంథము, ఇందులో ఈ పుస్తకాలు ఉండాలని మనుషులు నిర్ణయించారా? అంటే నేను కొన్ని పుస్తకాలు ఉంటాయి, ఇప్పుడు ఒక 100 పుస్తకాలు ఉన్నాయి, ఒక 100 పుస్తకాల్లో నుంచి ఒక 27 పుస్తకాలు తీసుకుని ఇవి దేవుని గ్రంథంలో ఉండాల్సినటువంటి పుస్తకాలని నిర్ణయించినందుకు అవి లేఖనాలు అయ్యాయా? లేకపోతే ఆ 100 పుస్తకాల్లో ఈ 27 పుస్తకాలు లేఖనాలు కాబట్టి నేను వాటిని ప్రామాణీకరణ చేశాను అన్నది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. అంటే 100 పుస్తకాలు ఉన్నాయి, అందులో 27 పుస్తకాలు లేఖనాలు అని గుర్తించడానికి ఆస్కారం ఉంటే వాటిని నేను ప్రామాణిక గ్రంథాలుగా గుర్తించి అంగీకరించి నిర్ధారించుకుంటే ఆ ప్రక్రియలో నిజంగా అర్థం ఉంది. ఎందుకంటే బైబిల్ సెల్ఫ్ ఆథెంటికేటింగ్ అని చెప్పడానికి వీలుంటుంది. బైబిల్లోనే ఈ 27 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రామాణీకరించబడినటువంటి పుస్తకాలు, దేవుడే స్వయంగా రాయించినటువంటి పుస్తకాలు అని చెప్పడానికి నిదర్శనాలు ఉంటే వాటిని నేను నిర్ధారించుకునేటటువంటి ప్రక్రియగా కెనానిసిటీ ఉంటే అది చాలా శ్రేయస్కరం సంఘానికి. అలా కాకుండా సంఘమే నిర్ణయించింది కానీ మనుషులే నిర్ణయించిన తర్వాత ఇదిగో పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపించాడు అని చెప్తే దాన్ని ఎలా నమ్మాలి నేను? అంటే పరిశుద్ధాత్మ నడిపింపు ఉందని బైబిల్లో అనట్లేదని నేను అనట్లేదు, బైబిల్లో ఉంది పరిశుద్ధాత్మ నడిపింపు ఉందని. కానీ ఎవరో కొంతమంది పెద్దలు కూర్చుని ఇదిగో ఈ గ్రంథాలు బైబిల్లో ఉండాలని వాళ్ళు నిర్ణయం తీసుకొని మాకు ఇలా పరిశుద్ధాత్మ చెప్పాడు అని చెప్తే సరిపోయిందా? అది దేవుని పుస్తకం అయిపోతుందా? అంటే ఈ రోజు నేను నిర్ధారించుకోవాలనుకుంటే అది దేవుని గ్రంథమా కాదా అని నిర్ధారించుకునే వీలుందా లేదా? ఒకవేళ ఉంటే అవే ప్రమాణాలని బట్టి వాళ్ళు కూడా ఆ నిర్ణయానికి, ఆ నిర్ధారణకి వచ్చి ఉండాలి అన్నది నా వాదన. కాబట్టి నేను పరిశుద్ధాత్మ నడిపింపునేమి కాదనట్లేదు, కానీ పరిశుద్ధాత్మ నడిపింపు నేను ముందు నుంచి ఎలా నిర్వచిస్తూ వచ్చానో అది ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది అని చెప్తున్నాను. అంటే నేనేం చెప్పాను, పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తాడని చెప్పాను, బైబిల్లో ఉన్నటువంటి సమాచారాన్ని, బైబిల్లో ఉన్నటువంటి ఆధారాల్ని ఆయన ప్రమాణంగా తీసుకొని మనల్ని నడిపిస్తాడని చెప్పాను. బైబిల్ ప్రామాణికత విషయంలో కూడా పరిశుద్ధాత్మ ఎలా నడిపించాడు సంఘ పెద్దల్ని అని అంటే బైబిల్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఆధారంగా తీసుకొని నడిపించాడు. అంతేకాని ఆయన డైరెక్ట్ గా వాళ్ళని నడిపిస్తూ ఇదిగో ఈ మత్తయి సువార్తను చూసావా, ఇది బైబిల్లో పెట్టాలి, ఇది బైబిల్లో ఉండాలి, తర్వాత ఇదిగో మార్కు సువార్త ఉంది కదా దీన్ని కూడా పెట్టండి, మార్కు అపోస్తలుల్లో ఒకటి కాకపోయినప్పటికీ మార్కు నేను చెప్తున్నాను కాబట్టి మీరు పెట్టాల్సిందే, తర్వాత అలాగే హెబ్రీ పత్రిక ఎవరు రాసారో తెలియకపోయినప్పటికీ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇదిగో నేను పరిశుద్ధాత్మగా నడిపిస్తున్నాను కాబట్టి మీరు దీన్ని అంగీకరించాలి. అలాగే ప్రకటన గ్రంథం వరకు ఒక్కొక్కటి ఆయన చూపించుకుంటూ వెళ్ళారు, వాళ్ళు అలా పెట్టారు అని చెప్తే వాళ్ళకి అలా చూపించాడని చెప్పడానికి మనకు ఆధారం ఏమి లేదు అని అంటున్నాను. వాళ్ళు చెప్పినటువంటి ఒక క్లెయిమ్ మాత్రమే అవుతుంది. అలాగే పోప్ కూడా చాలా కాలం తర్వాత ఈ రోజు రోమన్ కేథలిక్ సంఘం 7 ఎక్స్ట్రా పుస్తకాలను ఏవైతే ప్రామాణీకరణ చేసి లేఖనాల్లో భాగంగా చదువుకుంటున్నారో హఠాత్తుగా ఒక రోజు ఒక పోప్ ఒక డిక్లరేషన్ ఇచ్చేసాడు, ఇవి కూడా వాక్యంలో భాగంగా ఉండాలని. యూదులు ఎప్పుడు కూడా వాటిని పాత నిబంధనలో భాగంగా అంగీకరించలేదు ఆ 7 పుస్తకాలని. కానీ హఠాత్తుగా ఆయన చెప్తే అది దేవుని వాక్యంగా ప్రమాణంగా వాళ్ళు తీసుకుని దాన్ని కలిపేశారు. అలాంటి ఒక ప్రక్రియగా మారిపోతుంది బైబిల్ కెనానిసిటీ కూడా. సో నిజానికి ఈ రోజు కొంతమంది అనుభవాల్ని, కొంతమంది వ్యక్తులు చెప్తున్నటువంటి దేవుని స్వరాన్ని, మెల్లని స్వరాన్ని, తర్వాత ఇంకేవో అనుభవాల్ని సమర్థించుకోవడం కోసం మనం పూర్తి బైబిల్నే ప్రమాదంలోనికి నెట్టడానికి కూడా వెనుకాడట్లేదు అన్నది చాలా విచారకరమైనటువంటి విషయం, చాలా ప్రమాదకరమైనటువంటి కోణం ఈ మొత్తం చర్చలో కూడా.
అది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పరిశుద్ధాత్మ అలా నడిపించలేదు వాళ్ళని. అలా అయితే డిబేట్స్ ఎందుకు? 300 సంవత్సరాల పాటు డిబేట్స్ ఎందుకు? పరిశుద్ధాత్మ నేరుగా చెప్పేస్తున్నప్పుడు అందరికీ ఒకటే చెప్తాడు కదా, నాకు 22 అని, నీకు 27 అని, ఇంకొకరికి 37 అని చెప్తాడా? అలా కాదు. కానీ పరిశుద్ధాత్మ నడిపించినటువంటి ప్రక్రియ ఎలా ఉంది అని అంటే బైబిల్లో ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఆ డిబేట్స్ ఒక మాధ్యమంగా వాడుకున్నాడు. ఆ డిబేట్స్ ద్వారా వాళ్ళు ఎలాంటి నిర్ధారణకు రావాలి? బైబిల్లో ఏ గ్రంథాల్ని దేవుని వాక్యంగా అంగీకరించడానికి ఆధారం ఉందో ఆ గ్రంథాలని మాత్రమే కొత్త నిబంధనలో చేర్చాలి అన్నటువంటి ఒక కన్క్లూజన్ వాళ్ళు రాగలిగారు. ఆ విధంగా పరిశుద్ధాత్మ వారిని నడిపించారని చెప్పండి, నేను నమ్ముతాను. ఎస్, అదే చేశాడు. అయితే ఇప్పుడు మనం నిజంగా కనుక్కోవాల్సినటువంటి ఒక సమాధానం ఏంటి అంటే నిజమైనటువంటి ప్రశ్న ఏంటి అని అంటే అసలు బైబిల్లో అంటే కొత్త నిబంధన బైబిల్ గ్రంథంలో ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలే ఉండాలి, లేదా ఈ 27 పుస్తకాలు ఖచ్చితంగా దేవుని వాక్యం అని చెప్పడానికి బైబిల్లోనే ఆధారాలు ఉన్నాయా? లేకపోతే ఎక్స్టర్నల్ గా సంఘం దాన్ని నిర్ణయించి పరిశుధాత్మ ప్రేరణ వల్ల ఇలా చేసాము, లేకపోతే పరిశుధాత్మ నడిపింపు వల్ల ఇలా చేసాము అని వాళ్ళు చెప్పుకున్నారా? అది మాత్రమే మనకుందా? లేదా ఆబ్జెక్టివ్ గా బైబిలే ఈ 27 గ్రంథాలని ప్రామాణీకరిస్తున్నట్టుగా ఇంటర్నల్ ఎవిడెన్స్ ఏదైనా ఉందా? అపోస్తలులే చెప్పినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అసలు బేసిస్ ఏంటి కానానిసిటీకి అన్నటువంటి క్వశ్చన్ ని మనం ఎగ్జామిన్ చేయాలి కదా. దాన్ని నిజంగా మనం పరిశీలించినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే అసలు ఈ బైబిల్ కొత్త నిబంధన ప్రామాణీకరణ అనేది పాత నిబంధన ప్రవచనాల పైన ఆధారపడింది. ముఖ్యంగా పాత నిబంధన ప్రమాణం పైనే కొత్త నిబంధన ప్రామాణీకరణ కూడా ఆధారపడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు కాలం వరకు పాత నిబంధన ప్రామాణీకరణ సంపూర్ణంగా అయిపోయింది. ఆ తర్వాత దానికి ఏ గ్రంథము చేర్చబడలేదు ఇప్పటి వరకు. అది మనం ప్రత్యేకంగా గమనించాలి. అంటే మన కొత్త నిబంధన తప్ప ఇంకేమీ చేర్చబడలేదు. అదే యూదులకు దేవుడు ఇచ్చినటువంటి సంపూర్ణ ప్రత్యక్షత ఆ 39 పుస్తకాల్లోనే పరిమితమై ఉంది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆ 39 పుస్తకాల్ని లేఖనాలుగా యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా అంగీకరించాడు. కాబట్టి మనకి వాటితో డిస్ప్యూట్ ఏం లేదు. వాటిని కూడా చర్చించుకునేటటువంటి విధానాలు వేరే ఉంటాయి అకాడమిక్ గా. కానీ విశ్వాసులుగా మనకి యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్ గా సాక్ష్యం ఇచ్చాడు. చాలా సార్లు మీ లేఖనాలు మీ ధర్మశాస్త్రము అని కూడా పూర్తి ధర్మశాస్త్రము, ప్రవక్తల వచనాలు, కీర్తనలు అనుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పూర్తి లేఖనాలు అని పిలువబడినటువంటి గ్రంథాల సముదాయాన్ని ఉద్దేశించి దాన్ని సంబోధిస్తూ ఆయన చాలా సార్లు సువార్తల్లో మాట్లాడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి ఏ 39 పుస్తకాలని యూదులు అంగీకరించారో వాళ్ళ డివిజన్ ప్రకారం అది 22 పుస్తకాలే. ఎందుకు అలాగా అంటే వాళ్ళు డివైడ్ చేసినటువంటి విధానం వేరే. మనకి ఫస్ట్ క్రానికల్స్, సెకండ్ క్రానికల్స్ అని ఉంటాయి, అట్లా ఉండదు వాళ్ళకి. ఒకటే క్రానికల్స్ ఉంటుంది. మనకి ఫస్ట్ శామ్యుయల్, సెకండ్ శామ్యుయల్ ఉంటుంది, అలా ఉండదు వాళ్ళకి. ఒకటే శామ్యుయల్ ఉంటుంది, కంటిన్యూషన్ గా ఉంటుంది. అందుకే సంఖ్య తగ్గుతుంది. కానీ సంఖ్య తగ్గినా సరే ఈ రోజు మనము ఏ 39 పుస్తకాలనైతే పాత నిబంధనగా అంగీకరించామో అవే పుస్తకాలు లేఖనాలుగా యూదులు ఎప్పుడో గుర్తిస్తూ వచ్చారు చారిత్రకంగా. యేసుక్రీస్తు ప్రభు కూడా వాటినే సంబోధించి లేఖనాలని పిలిచారు అన్నటువంటి బలమైన ఆధారాలు ఉన్నాయి మనకి. కాబట్టి ఈ లేఖనాలు యేసుక్రీస్తు ప్రభువు, అపోస్తలులు దేన్నైతే ప్రమాణంగా అంగీకరించి వారి బోధలో వాడారో ఈ లేఖనాలు కొత్త నిబంధన గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాయి అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే చూడండి, పాత నిబంధనలోనే మోషే వంటి ఒక ప్రవక్త వస్తాడు అన్నటువంటి ప్రవచనం ఉంది. అది పోయిన వారం వీడియో కూడా మీరు చూస్తే, Q&Aకి సంబంధించినటువంటి వీడియో కూడా మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది నేను చెప్పాను దాని గురించి. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 18వ వచనంలో ఈ నీ వంటి వేరొక ప్రవక్తను నేను ఇశ్రాయేలుకి అనుగ్రహిస్తానని చెప్పినటువంటి ఒక మాట ఉంటుంది. ఒకసారి చదువుకుందాం. అది పీటర్, ఇఫ్ యు ఆర్ రెడీ విత్ ద రిఫరెన్స్. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 18వ వచనం. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. కంటిన్యూ చేయాలన్నా? సో ఇక్కడ వేరొక ప్రవక్త వస్తాడు అని చెప్పాడు. ఆ ప్రవక్త వచ్చినప్పుడు ఏం చేస్తాడు? దేవుడు తన మాటల్ని ఆ ప్రవక్త నోట ఉంచి ఆ ప్రవక్త ద్వారా కొత్త ప్రత్యక్షతలు ఇవ్వబోతున్నాడు అన్నటువంటి ప్రవచనం ఉంది. ఓకే, ఎవరిలో నెరవేరింది ఈ ప్రవచనము? యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరిందని కొత్త నిబంధన చాలా మన అపోస్తలులందరూ కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువులో ఈ ప్రవచనం నెరవేరింది. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి యేసుక్రీస్తులో నెరవేరింది అని చెప్పడానికి. మార్కు సువార్త 9:7, యోహన్ సువార్త 7వ అధ్యాయము 40వ వచనము, తర్వాత ఇంకా చాలా రెఫరెన్స్ చూసుకోవచ్చు మనం. కానీ అపోస్తల కార్యంలో చాలా డైరెక్ట్ గా ఉన్నటువంటి రెఫరెన్స్ మనం తీసుకున్నాం. ఒకసారి అపోస్తల కార్యంలో 3వ అధ్యాయము
23, 24 వచనాలు ఒకసారి చదువుదాము. 22వ వచనం కూడా ఒకసారి చదువుతావా? ఐ థింక్ మిస్సింగ్ అవుట్ సంథింగ్. ఎస్ అన్న. 22. ఆ. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అగునెను. ఓకే, సో ఇక్కడ ఈ కొత్త ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గురించి బోధిస్తూనే పేతురు ఈ ప్రస్తావన చేస్తా ఉన్నాడు పాత నిబంధనలో. అది యేసుక్రీస్తు ప్రభులో ఆయన చేస్తా ఉన్నాడు. అది కాదు అని ఎవరైనా అంటే దాన్ని డిస్ప్యూట్ చేస్తే దాని గురించి మనం డీటెయిల్లోకి వెళ్ళి కాంటెక్స్ట్ లోకి వెళ్ళి చదువుకుందాం. కానీ యేసుక్రీస్తులో అది నెరవేరిందని చెప్పడం కోసమే చెప్తున్నాడు. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు విమోచనతో పాటుగా ఆయన కొత్త ప్రత్యక్షతలు కూడా తీసుకొస్తాడు, ఆయన ప్రవచనం కూడా తీసుకొస్తాడు, దేవుని మాటలు కూడా తెలియజేసేవాడిగా ఉంటాడు అన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. సో న్యూ టెస్ట్మెంట్ కి అంటే న్యూ టెస్ట్మెంట్ రెవల్యూషన్ కి అంటే పాత నిబంధనలో దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలతో పాటుగా కొత్తగా ప్రత్యక్షతలు వస్తాయని చెప్పడానికి ఇది బేసిస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. దీంతో పాటుగా యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విన్న దానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయును, తన వాగ్దండం చేత లోకమును కొట్టును, తన పెదవులు. మనకు కావాల్సిన మాట ప్రత్యేకంగా ఇది కూడా మెస్సియాకు సంబంధించినటువంటి యెషయా ద రూట్ ఆఫ్ జెసి అని అంటున్నాడు అక్కడ. మొదటి వచనంలోనే ఉంటుంది చూడు ఒకసారి పీటర్. యెషయా మొద్దు నుండి చిగురు. ఓకే, యెషయా మొద్దు నుండి పుట్టే చిగురు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరది? యేసుక్రీస్తు ప్రభు. ఆయన గురించి మాట్లాడుతూ ఆయన తన వాగ్దండము చేత భూమిని ఏ విధంగా తీర్పు తీర్చడానికి వస్తున్నాడు అన్నటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. ఇది కూడా యేసుక్రీస్తు ప్రభుకి ఇలాంటి అంటే ఆయన తన వాగ్దండం చేత ఎలాగైతే తీర్పు తీర్చబోతున్నాడు అన్నటువంటి అలాంటి సిమిలీస్ చాలా సార్లు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుకి ఆపాదించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రకటన 1:16. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను, ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెలుచుండెను, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె. ఓకే, సో అదే చాలు. సో అంటే సిమిలీని అక్కడ కూడా వాడుతున్నట్టుగా ఆయన నోటి నుండి వస్తున్నటువంటి ఖడ్గముతో ఆయన తీర్పు తీరుస్తున్నటువంటి విషయాన్ని ఆ 2 అంచుల ఖడ్గము దేవుని వాక్యంతో చాలా సార్లు పోల్చబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం బైబిల్ గ్రంథంలో కూడా. సో కాబట్టి మెస్సియా వచ్చినప్పుడు కొత్త ప్రత్యక్షతలు వస్తాయి అన్నటువంటి ఖచ్చితమైనటువంటి ప్రవచనాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే కొత్త నిబంధన కూడా దేవుడు చేస్తానన్నటువంటి ప్రవచనాన్ని మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుంచి చదువుకుందాం మనం ఒకసారి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారి ఆ నిబంధనను భంగము చేసుకొనిరి, ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయు నిబంధన ఇదే, వారి మనసులో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దాని వ్రాసెదను, యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడు కొత్త నిబంధన చేయబోతున్నాడు అని చెప్పడానికి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి మనకి. ఇర్మియా 30:31, అలాగే యెషయా 2వ అధ్యాయము 3-4 వచనాలు, 2-3 వచనాలు కూడా ఒకసారి చదువు పీటర్. యెషయా 2వ అధ్యాయం 2-3 వచనాలు. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును.
ఓకే, సో చాలా స్పష్టంగా దేవుడు చేస్తున్నటువంటి కొత్త నిబంధన యూదులతోనూ ఇశ్రాయేలులతోనూ మాత్రమే కాకుండా అన్య జనులతో కూడా చేస్తున్నటువంటి నిబంధన అది. ఆ కాలంలో యెరూషలేములో నుండి ధర్మశాస్త్రము యెహోవా వాక్కు బయలు వెళ్ళేటటువంటి ఒక నిబంధనగా అది ఉంటది. కొత్త ప్రత్యక్షత దేవుడు తన సంఘానికి ఇవ్వబోతున్నాడు అన్నటువంటి చాలా ఖచ్చితమైనటువంటి ఆధారం పాత నిబంధనలో మనకు కనబడతా ఉంది. అదంతా కూడా యేసుక్రీస్తు ప్రభులో నెరవేరినట్టుగా యేసుక్రీస్తు ప్రభు తన చివరి సరే ఆయన శిష్యులతో భోజనం చేసినప్పుడు, ప్రభురాత్రి భోజనం అని దేన్నైతే మనం పిలుస్తామో, ఆ సమయంలో ఆయన చేస్తున్నటువంటి ఆ నూతన నిబంధన గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇదే నేను మీతో చేస్తున్నటువంటి నూతన నిబంధన యొక్క నేను చిందిస్తున్నటువంటి నా రక్తం అని చెప్పి ప్రభు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం అక్కడ. అలా చాలా స్పష్టంగా ఈ కొత్త నిబంధనకు సంబంధించినటువంటి ప్రవచనంతో పాటుగా ఈ కొత్త నిబంధన చేసినప్పుడు దేవుడు కొత్త ప్రత్యక్షతలు కూడా దానితో పాటుగా ఇస్తాడు. ఆ నిబంధనకు అవసరమైనటువంటి ధర్మ విధుల్ని, ఆ నిబంధనకు అవసరమైనటువంటి ప్రత్యక్షతల్ని దేవుడు అనుగ్రహిస్తాడు అన్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ప్రవచనం మనం చూస్తా ఉన్నాం. సో ఈ ప్రాఫిటిక్ బేస్ మనకుంది పాత నిబంధనలో కొత్త నిబంధనకి. దీని నెరవేర్పుగా కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రత్యక్షతలన్నీ కూడా ఇవ్వబడ్డాయి అన్నది చాలా బలమైనటువంటి ఆధారం, చాలా బలమైనటువంటి మాట. అయితే ఇంకా ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు యోవేలు ప్రవచనంలో ఉన్నటువంటి 2వ అధ్యాయము 28వ వచనం 27వ వచనం నుండి ఉన్నటువంటి ప్రవచనం ఏదైతే ఉందో అది కూడా లాస్ట్ వీక్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఆ వీడియోకి కూడా లింక్ ఇస్తాము. అది ఒకవేళ కావాలంటే ఎవరైనా చూసి అర్థం చేసుకోవచ్చు. అది కూడా దీనికి సంబంధించినటువంటి ప్రవచనంగా మనం చెప్పుకున్నాం. సో కాబట్టి చాలా స్పష్టంగా దేవుని యొక్క ప్రత్యక్షతలు ఇవ్వబడతాయి అని చెప్పడానికి పాత నిబంధనలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అంటే నేను సమయ అభావం వల్ల ఇంకా చాలా విషయాలు చెప్పాల్సిన ఉన్నాయి కాబట్టి త్వరగా ముందుకెళ్తున్నాను. కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంటే పాత నిబంధనలోనే దీనికి ఆధారం ఉందని చెప్పడానికి. దట్ ఈస్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్. కొత్త నిబంధన ఏదో సడన్ గా వచ్చి పైనుంచి పడింది కాదు, లేకపోతే తర్వాత ఎవరో మన కొత్త నిబంధనలకు కూడా ఇలాంటి గ్రంథాలు ఉంటే బాగుంటది, ఎందుకంటే వాళ్ళు ఎవరో వచ్చి రాసుకుంటున్నారు కదా అపోస్తుల పేరులో, దాన్ని అరికట్టడం కోసం మాత్రమే మనం గుర్తిద్దాం ఏ పుస్తకాలు ఉండాలో ఏ పుస్తకాలు ఉండకూడదు అని చెప్పి ఎవరో చేసిన ప్రక్రియ మాత్రమే కాదు. కానీ పాత నిబంధనలోనే ఖచ్చితంగా ఇలాంటి ఒక ప్రవచనము ఉంది. అంటే దేవుడు ఒక కొత్త నిబంధన చేస్తాడు, దానికి అనుబంధమైనటువంటి దానికి సంబంధించినటువంటి ప్రత్యక్షతలు ఇస్తాడు అన్నటువంటి ఆధారం పాత నిబంధనలోనే మనం చూడగలుగుతున్నాం అనేది చాలా స్పష్టంగా ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మాట్లాడతాడా, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఈ ప్రత్యక్షతలు ఇస్తాడా అంటే కాదు. ఆయన ఈ ప్రత్యక్షతలు ఆయన తనతో పాటు ఉన్నటువంటి వారికి ఆయన చేయాల్సినటువంటి బోధంతా కూడా చేసిన తర్వాత వారిని ఈ విషయాలకు సాక్షులుగా నియమించాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు తనతో ఉన్నటువంటి అపోస్తలులను సాక్షులుగా నియమించాడు ఈ విషయానికి. అందుకే వారు యేసుక్రీస్తు ప్రభు నుండి నేర్చుకున్నటువంటి విషయాలకి, చూసినటువంటి సంగతులకి సాక్ష్యం వహించాల్సినటువంటి బాధ్యతని, ఆధిక్యతని వాళ్ళకి ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. చూడండి, దానికి కావాల్సినటువంటి రెఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే మనం ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనం చూద్దాం ఒకసారి. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. ఓకే, మీరు మొదటి నుంచి, ఎవరు మొదటి నుంచి యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నారు? ఆయన శిష్యులు ఎవరితో అయితే ఆయన ఆ సందర్భంలో మాట్లాడుతున్నారో వాళ్ళు మొదటి నుంచి యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నారు. వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు. ఆయన చేసినటువంటివి, ఆయన మాట్లాడినటువంటి అన్ని వాళ్ళు చూశారు, విన్నారు, ఆయన్ని తాకి చూశారు. కాబట్టి వాళ్ళు సాక్షులు. కాబట్టి మీరు కూడా నా కోసం సాక్ష్యం ఇస్తారు అని వాళ్ళని సాక్షులుగా నియమిస్తున్నాడు ఈ వచనంలో. సో యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి అధికారంతో వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు ఏదో వాళ్ళకి తోచింది చెప్పింది కాదు. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి అధికారాన్ని ఇచ్చాడు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి. అందుకే ఇదే యోహాను సువార్తలోనే చివరి అధ్యాయం 21వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుదాం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. ఓకే, అదే సాక్ష్యం అనేటటువంటి పదం. ఆయన ముందు నుంచే సాక్షిగా ఉన్నాడు కాబట్టి సాక్ష్యం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు కొరకు, అతనికి ఇవ్వబడినటువంటి అధికారాన్ని బట్టి. కాబట్టి అతను రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా లేఖనాలే. యోహాను రాసినటువంటి గ్రంథాలు, అలాగే మిగతా అపోస్తలులు ఎవరైతే 12 మంది, సరే 11 మంది అనుకుందాము, తర్వాత ఒకరు దాంట్లో చేర్చబడ్డారు. సో వీళ్ళందరూ కూడా సాక్షులు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. సాక్షులుగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని నియమించాడు. అలాంటి సాక్ష్యం ఇక్కడ యోహాను ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా అదే పదము వాడబడింది. అతను దేనికైతే సాక్షిగా ఉన్నాడో వాటిని సంఘానికి తెలియజేస్తున్నాడు. దేన్ని తాకి చూశాడో, దేన్ని విన్నాడో, దేన్ని తన కళ్ళారా చూశాడో దాన్ని సంఘానికి తెలియజేస్తున్నాను అంటున్నాడు. జీవవాక్యాన్ని గురించి, అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి. ఓకే, కాబట్టి అతను ప్రత్యక్ష సాక్షిగా ఉండి
సంఘానికి తెలియజేసినటువంటి విషయాలు అవన్నీ కూడా. ఈ క్రైటీరియా తర్వాత కూడా రిపీట్ చేయబడింది. చూడండి, కార్యంలో 1వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట చదువుతాం మనం ఒకసారి. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 22వ వచనం. అంటే మొదటి నుంచి సాక్షులుగా ఉండాలి అన్నటువంటి క్రైటీరియా, యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఇదే క్రైటీరియా ఎంత బాగా శిష్యులకు అర్థమైంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. చూడండి 1:22. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట అవశ్యమని చెప్పాను. అవశ్యం అంటే సాక్షి అయి ఉండుట, సాక్ష్యం ఇచ్చేవాడు ఇవన్నీ కూడా మొదటి నుంచి చూసి ఉండటం అవశ్యం, చూసి ఉండాలి. ఖచ్చితంగా అతను ప్రత్యక్ష సాక్షిగా ఉండాలి అన్నటువంటి ఆ నియమాన్ని పేతురు ఇక్కడ గుర్తు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదేదో పేతురు ఆర్బిటరీగా పెట్టినటువంటి రూల్ కాదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి విషయం, మీరు మొదటి నుంచి నాతో ఉన్నారు కాబట్టి మీరు సాక్షులై ఉంటారని యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి అదే ప్రమాణాన్ని బట్టి మీరు నాకు ఇక్కడ 12వ వారిని ఎన్నుకునేటటువంటి సందర్భంలో కూడా అదే మాట చెప్తున్నాడు పేతురు. ఓకే, సో చాలా క్లియర్ గా అక్కడ అదే మాట వాడబడటం మనం గమనిస్తా ఉన్నాం. అయితే మరి అలాంటప్పుడు ఈ 12 మందిలో ఒకరు రాసినటువంటి పుస్తకం విషయంలో, ప్రామాణికత విషయంలో మనకు ఎలాంటి సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సాక్షులుగా నియమించాడు. సో మత్తయి రాసినటువంటి గ్రంథము, యోహాన్ రాసినటువంటి గ్రంథము, అలాగే పేతురు రాసినటువంటి గ్రంథాలు, యోహాన్ రాసినటువంటి ఇతర పత్రికలు ఏవైతే ఉన్నాయో, అలాంటి అంటే ఈ 12 మందిలో ఒకరు రాసినటువంటి ఏ పుస్తకం విషయంలో కూడా మనకి ఎలాంటి సమస్య ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ మిగతా వాళ్ళు కూడా రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మార్కు రాశాడు, లూకా రాశాడు, హెబ్రీ పత్రిక ఉంది, ఎవరు రాశారు అని యూదా పత్రిక ఉంది. ఎలా దాన్ని సాక్ష్యముగా మనం తీసుకోవాలి? యూదా పత్రిక ఓకే ఫైన్, బట్ అదే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎలా తీసుకోవాలి? అవి సాక్షులుగా, ప్రత్యక్ష సాక్షులుగా వాళ్ళు చూసినటువంటి సంగతులు కాదు కదా రాస్తుంది. అయితే మనం అర్థం చేసుకోవాలి. సో ఈ గ్రంథాల విషయానికి మనం వచ్చేటప్పటికి లూకా ఏమంటున్నాడు చూడండి. లూకా ఏమంటున్నాడంటే 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 2వ వచనంలో అతను ప్రత్యక్ష సాక్షుల నుండి తెలుసుకున్నటువంటి సంగతుల్ని రాశాడు అని చెప్తున్నాడు. ప్రత్యక్ష సాక్షుల నుండి అంటే అపోస్తులైనటువంటి వారి నుండి తెలుసుకున్నటువంటి సంగతుల్ని రాస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నిర్ధారించి చెప్తా ఉన్నాడు ఇక్కడ మనకి. సో అపోస్తలుడు రాయాలి గ్రంథాన్ని, లేదా అపోస్తలుడు ప్రత్యక్షపరచాలి అపోస్తలీయ బోధని, లేదా అపోస్తలుల వద్ద నుండి నేరుగా ఆ సందేశాన్ని పొంది అందించేటటువంటి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది అపోజిల్స్ డైరెక్ట్లీ. లూకా అలా చేశాడు. అందుకే సాక్షులు అదే మాట అక్కడ వాడుతున్నాడు 2వ వచనంలో కూడా. ఈ విషయాన్ని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి వారి అనేకుల నుండి నేను సేకరించినటువంటి సంగతులు మీకు కూడా క్రమబద్ధంగా నేను వివరిస్తున్నానని చెప్తున్నాడు లూకా. ఓకే, సో లూకా రాసింది కూడా లేఖనాలు. ఎందుకంటే అందులో ఉన్నది అపోస్టలిక్ కంటెంట్, అపోస్తలులు చెప్పినటువంటి కంటెంట్ అందులో ఉంది. అయితే లూకా రాసింది లేఖనాలే అని చెప్పడానికి ఇంకా ఆధారాలు మనం మున్ముందు చూద్దాము. కానీ ఇంతలోపు మనం ఇంకా గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, పౌలుకి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి పరిచర్య గురించి మాట్లాడుతూ అదే అతను కూడా సాక్షిగా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని పౌలుకి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం అక్కడ. కాబట్టి పౌలు రాసినటువంటి సంగతులు కూడా లేఖనాలే అవుతాయి. ఎందుకంటే అతను మొదటి నుంచి యేసుక్రీస్తుతో ఉండాలి అన్నటువంటి క్రైటీరియాని యేసుక్రీస్తు ప్రభు ఎలా ఫుల్ఫిల్ చేశాడు? 3 సంవత్సరాలు అతన్ని ఒక అరణ్యంలోనికి తీసుకెళ్లి అక్కడ ఏ మనిషిని సహాయం లేకుండా నేరుగా యేసుక్రీస్తు ప్రభు ఆయనకు ప్రత్యక్షతలు ఇచ్చి ఆ సంగతులన్నీ కూడా ఆయనకు బయలుపరిచాడు. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా ఒక సాక్షిగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు పౌల్ని నియమించుకున్నట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి పౌలు చెప్పినటువంటి విషయాలు కూడా లేఖనాలే, పౌలు రాసినటువంటి పత్రికలన్నీ కూడా లేఖనాలే. నీవు నన్ను చూచి ఉన్న సంగతులను గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి. ఓకే, 26:16 కదా ఇది? అవునన్నా. ఓకే, సో అపోస్తల కార్యములు 26:16లో చాలా స్పష్టంగా అదే విధంగా ఏ విధంగా అయితే మిగతా అపోస్తుల్ని సాక్షులుగా యేసుక్రీస్తు ప్రభు నియమించుకున్నాడో అదే విధంగా అపోస్తులైన పౌలుని కూడా ప్రత్యేకంగా తనకు సాక్షిగా ఉండడం కోసం నియమించుకున్నాడు అన్నటువంటి ఆధారం చాలా ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతా ఉంది మనకి ఈ వర్షంలో. కాబట్టి పౌలు రాసినటువంటి లేఖనాలు కూడా దైవ ప్రత్యక్షత వల్ల రాసినటువంటి గ్రంథాలే అని అంగీకరించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. లేఖనాల్లోనే దానికి ఆధారం ఉంది. అయితే మరి హెబ్రీ పత్రిక సంగతి ఏంటి? హెబ్రీ పత్రిక విషయానికి వచ్చేసరికి
హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, సారీ 2వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను ఉమ్, మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఓకే, ఇది వినిన వారి చేత దృఢపరచబడింది అని అన్నప్పుడు ఈ హెబ్రీ పత్రికలో ఏ గొప్ప రక్షణ గురించి అయితే అతను సాక్ష్యం ఇస్తున్నాడు, హెబ్రీ పత్రిక గ్రంథకర్త ఏ గొప్ప రక్షణ గురించి అయితే సాక్ష్యం ఇస్తున్నాడో ఆ సాక్ష్యము, ఆ కంటెంట్ అపోస్టలిక్ కంటెంట్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం గుర్తించాలి. ఎందుకంటే ఇది స్వయంగా అపోస్తలులు ప్రకటించినటువంటి అదే సువార్త అని చెప్తున్నాడు. అయితే మనకు దృఢపరచబడను అన్నటువంటి మాట ఏదైతే ఉందో 4వ వచనంలో, అది ప్లూరల్ లో వాడబడినంత మాత్రాన మనకు అని దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మాకు అని ఈ గ్రంథకర్త తనకు తానే ఆపాదించుకుంటూ మాట్లాడుతున్నాడని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇదే మాకు అన్నటువంటి ప్లూరల్ ఎక్స్ప్రెషనే లూకాసు వార్త 1వ అధ్యాయం 2వ వచనంలో, అలాగే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా మాకు మేము అన్నటువంటి సందర్భాలు మాట్లాడినప్పుడు, మేము చూసిన వాటిని, మేము అర్థం చేసుకున్నటువంటి వాటిని అన్నటువంటి విషయాలు వాడినప్పుడు ఇదే ప్లూరల్ ఎక్స్ప్రెషన్ అక్కడ కూడా వాడటం మనం చూస్తున్నాం. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడు అని అంటే, హెబ్రీ పత్రిక చదివే వాళ్ళందరికీ నిర్ధారించబడింది, దృఢపరచబడింది అని అనట్లేదు. కానీ హెబ్రీ గ్రంథకర్త చాలా స్పష్టంగా ఏమంటున్నాడు అంటే, అతనికి అపోస్తులలో నుండి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ విషయాల గురించి. అతను ఈ సంగతిలో అపోస్తులలో నుండి తెలుసుకున్నాడు. అంటే లూకా ఏ విధంగా అయితే తెలుసుకున్నాడో అలాగే ఈ గ్రంథకర్త కూడా అపోస్తలులలో నుండే ఈ విషయాన్ని గ్రహించాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది అపోజిట్స్, ఇట్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఈ గ్యాదర్డ్ అలాంగ్ విత్ ద చర్చ్. అంటే సంఘంతో పాటుగా అందరూ గ్రహించినట్టుగా సాధారణంగా ఆయన గ్రహించింది కాదు, అపోస్తలుల నుండి ఆయన నేరుగా పొందినటువంటి సమాచారాన్ని అతను ఇక్కడ గ్రంథస్థం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అంత సన్నిహిత సంబంధము అపోస్తలులతో ఇతనికి ఉంది అని మనం ఎలా నమ్మగలము అని అంటే, చూడండి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట చదువుతాం మనం, ఒకసారి చదవండి. అతని కంపానియన్ ఎవరో చూడండి, అతనితో పాటు పరిచర్యలో సహదాసుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరో మనం ఒకసారి అర్థం చేసుకుందాం. హెబ్రీ గ్రంథకర్త 13:23. సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి. అతడు శీఘ్రముగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మును చూచెదను. సో ఎవరితో పరిచయం చేస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త? తిమోతితో పరిచయం చేస్తున్నాడు. ఒకవేళ ఇతను పౌలు కాదనుకున్నా, పౌలు తిమోతిలతో చాలా సన్నిహిత సంబంధం ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. కాబట్టి అతను పొందినటువంటి ప్రత్యక్షతలు నేరుగా అపోస్తుల వద్ద నుండే పొందినటువంటి ప్రత్యక్షత అని చెప్తున్నాడు ఇక్కడ. దాన్ని అపోస్తలీయ రచనగా, లేకపోతే అపోస్తలిక్ కంటెంట్ ఉన్నటువంటి ఒక పుస్తకంగా అంగీకరించడానికి ఎలాంటి ఇబ్బంది ఎవరికి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇలా 27 పుస్తకాలు అన్నటువంటి నిర్ధారణకు వచ్చినటువంటి ప్రతి పుస్తకంలోనూ విడివిడిగా మనకు ఆధారాలు కనబడతాయి. ఇవి దైవ ప్రత్యక్షత వల్ల రాయబడినటువంటి పుస్తకం అని. ఎవ్రీ బుక్ హ్యాస్ దిస్ మార్క్. ఈదర్ అది ఎలా నిర్ధారించుకున్నారు అని అంటే, అపోస్తలుడు రాసి ఉండాలి, లేకపోతే అపోస్తలులతో ఉన్నటువంటి వారు అపోస్తలీయ కాలంలోనే రాసి ఉండాలి. అంటే అపోస్తలు కూడా నిర్ధారించగలగాలి వాళ్ళు రాసిన సత్యం అని. విదిన్ ది అపోస్టలిక్ ఎరా, విదిన్ ది అపోస్టలిక్ టైం రాసినటువంటి పుస్తకమై ఉండాలి. అందుకే తర్వాత ఎప్పుడో రాసినటువంటి క్లెమెంట్ ఆఫ్ రోమ్, లేకపోతే ఇంకెవరో పాలికార్ప్ అనేటటువంటి వ్యక్తి రాసినటువంటి వీళ్ళు కూడా, అంటే ఈ పాలికార్ప్ అనేటటువంటి వ్యక్తి ప్రత్యేకంగా యోహానుకి శిష్యుడు. అయితే యోహానుకి శిష్యుడైనటువంటి పాలికార్ప్ ఫిలిప్పీ సంఘానికి అనుకుంటా ఒక లేఖ రాశాడు. ఆ లేఖ ఎందుకు గ్రంథస్థం చేయబడలేదు, ఎందుకు బైబిల్ గ్రంథంతో పాటు రాయబడలేదు అని అంటే, అది ఆయన యోహాను చనిపోయిన తర్వాత రాసినటువంటి లేఖ. ఇట్ ఈస్ ఆఫ్ ఎ లేటర్ డేట్, తర్వాత రాసినటువంటి. అంటే అపోస్తలీయ కాలంలో రాయబడినటువంటి ఒక రచనకి ఉన్నటువంటి స్టేటస్ తర్వాత అపోస్తలీయ కాలం అయిపోయిన తర్వాత, అపోస్తలు అందరూ చనిపోయిన తర్వాత రాసేటటువంటి ఒక గ్రంథానికి ఉండదు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో విదిన్ అపోస్తలిక్ టైం ఏ గ్రంథాలైతే రాయబడ్డాయో అవి అపోస్తలీయ అధికారంతో దైవ ప్రత్యక్షతగా రాయబడింది అన్నటువంటి గ్రహింపు చాలా స్పష్టంగా ఆదిమ సంఘంలో ఉండింది. ఆ ఆధారంగా పరిశుద్ధాత్మ వారిని నడిపించి ఏ పుస్తకాలు బైబిల్లో ఉండాలో, ఏ పుస్తకాలు బైబిల్లో ఉండకూడదు అన్నటువంటి నిర్ధారణకు వారిని నడిపించినట్టుగా మనం చాలా స్పష్టంగా
గుర్తిరగలుగుతారు బైబిల్ని గమనించినప్పుడు. సో గ్రంథ ప్రామాణికత బయట నుంచి రాలేదు, లోపలే ఉంది. దెర్ ఇస్ అన్ ఇంటర్నల్ ఎవిడెన్స్ టు ది ఆథెంటిసిటీ ఆఫ్ ద 27 books ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్. మనము ఎవరో మనకి ఇచ్చినటువంటి పుస్తకాన్ని పరిశుద్ధాత్మ నడిపింపుతో ఇచ్చారులే అని చెప్పి తీసుకోవడం కాదు. ఈ రోజు కూడా మనం దాని ఆథెంటిసిటీని నిర్ధారించుకోగలిగేటటువంటి వీలును దేవుడు భద్రపరచాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ అ ప్రాపర్లీ ఆథెంటికేటెడ్ డాక్యుమెంట్ దట్ వి బిలీవ్. అపోస్తలి అధికారంతో మనకి ఇవ్వబడినటువంటి గ్రంథం. అయితే వీటిని అపోస్తలు లేఖనాలని పిలిచారా అంటే చాలా స్పష్టంగా అపోస్తలు ఇవి లేఖనాలు అని సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పేతురు రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 2వ పేతురు పత్రిక. వాట్ ఇస్ ద టైం బై ద వే? అంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, టైం కనుకోవట్లేదు. 7:11. ఓ దర్ ఇస్ లాట్ ఆఫ్ టైం. ఓకే, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఓకే అన్న. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడగు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మనసులను రేపుచున్నాను. ఓకే, సో ఏమేమి జ్ఞాపకం చేసుకోవాలంటే సంఘానికి ప్రమాణం ఏంటి? పూర్వము ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలు, తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క అపోస్తలులు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు. ఇవి సంఘానికి ఎప్పుడు కూడా ప్రామాణికమైనటువంటి నడిపింపుగా ఉండడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గ్రంథాలు. ఇవి కాకుండా తర్వాత కూడా మీకు మాట్లాడుతూ ఉంటాడు, మీరు ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో చెప్తూ ఉంటాడు అన్నటువంటిది ఏం చెప్పట్లేదు అక్కడ. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా దేని గురించి మాట్లాడుతున్నాడు? అపోస్తలులు రాసినటువంటి గ్రంథాలని కూడా లేఖనాలు అని పరిగణిస్తున్నాడా పేతురు అంటే? ఖచ్చితంగా అలాగే పరిగణిస్తున్నాడు. ఎందుకు అలా పరిగణిస్తున్నాడు అంటే తన అపోస్తలత్వాన్ని గురించి 2వ అధ్యాయంలోనే 1వ అధ్యాయం 1వ వచనంలో, ఈ 2వ పేతురు పత్రికలోనే 1వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా దాని గురించి మాట్లాడాడు. తర్వాత ఈ 2వ అధ్యాయం 3వ వచనం, మూడవ అధ్యాయము ఇప్పుడు చదివాం కదా, 3వ అధ్యాయం 2వ వచనము. అదే అధ్యాయంలో తర్వాత లేఖనాల గురించి మాట్లాడుతుంది. చూడండి 15వ వచనం నుండి చదవండి ఒకసారి. 15వ వచనం నుండి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు. ఇక్కడ లేఖనాలని దేన్ని పిలుస్తున్నాడు? తక్కిన లేఖనాలు అన్నప్పుడు పౌలు రచనల్ని కూడా లేఖనాలతో కలుపుతున్నాడా లేదా? చాలా స్పష్టంగా కలుపుతున్నాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. పౌలు రచనల్ని వక్రీకరిస్తున్నారు కొంతమంది, ఎందుకంటే దాంట్లో కష్టతరమైనటువంటి విషయాలు ఉన్నాయి, వారికి అర్థం కావట్లేదు. అర్థం కాకుండా అర్థం పర్థం లేని వక్రీకరణ చేసిన సొంత భావాలు చాలా మంది చెప్తున్నారు, విద్యా విహీనులు అస్థిరులైనటువంటి వారు. అయితే తక్కిన లేఖనాలతో కూడా వాళ్ళు ఇలాగే చేస్తారో అలాగే పౌలు రచనలతో కూడా చేస్తున్నారా అంటున్నారు. తక్కిన లేఖనాలు అని పౌలు రచనలతో కలుపుకొని మాట్లాడుతున్నాడు అంటే పౌలు రాసినటువంటి పత్రికల్ని పేతురు లేఖనాలుగా పరిగణించాడా లేదా? లేఖనాలుగానే పరిగణించాడు. కాబట్టి అపోస్తలులకి తెలుసా వాళ్ళు రాసింది లేఖనాలు అని? అపోస్తలి అధికారంతో వాళ్ళు రాస్తున్నారని? సంఘానికి ఎప్పటికీ ప్రమాణంగా ఉండాల్సినటువంటి లేఖనాలని వాళ్ళు రాస్తున్నారు అన్నటువంటి అవగాహనతో రాశారా? ఎస్, దే రోట్ ఇట్ విత్ అ ప్రాపర్ అండర్స్టాండింగ్ అండ్ విత్ అ ప్రాపర్ ఇంటెంట్ దట్ దే ఆర్ గివింగ్ స్క్రిప్చర్ విచ్ ఇస్ బైండింగ్ ఆన్ ద చర్చ్. పౌలు రాసింది లేఖనాలని పేతురు చెప్తున్నాడు. సరే, ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు చూడండి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. ఇందుకు మార్చడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనం చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇద్దరు సాక్షులుంటేనే గాని. ఓకే 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 చాలు. ఇక్కడ లేఖనం చెప్తుంది అని అంటున్నాడు పౌలు. లేఖనం చెప్తుంది అని చెప్తూ 2 లేఖనాల్ని కోట్ చేస్తున్నాడు. ఒకటేమో ద్వితీయోపదేశ ఖండంలో ఉంది, ఇంకొకటేమో లూకా. అంటే పౌలు ఏమంటున్నాడు? మోషే రాసిన ద్వితీయోపదేశ ఖండం ఎంత ప్రామాణికమైనదో లూకా రాసిన గ్రంథాలు కూడా
మోషే రాసినంత ప్రామాణికమైనవి, అవి లేఖనాలు సమాన అధికారం కలిగినవి అని అంటున్నాడు. సో పేతురేమో పౌలు రాసినటువంటి లేఖనాలను ఉద్దేశించి అవి లేఖనాలని సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలేమో లూకా రాసినటువంటి విషయాల్ని అవి లేఖనాలని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకు అవి లేఖనాలు అయ్యాయి? బికాస్ దే ఆర్ అపోస్టలిక్ కంటెంట్. అపోస్తలీయ సందేశం అందులో ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా ఏ గ్రంథాల్లో దేవుని వాక్యం ఉంది అని నిర్ధారించుకునేటటువంటి వీలు ఆదిమ సంఘం మొదలుకొని ప్రతి తరంలోనూ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. తర్వాత కూడా మీరు తర్వాత ఉన్నటువంటి రచయితల రచనలు మీరు చదివినప్పుడు జస్టిన్ మార్టర్ మొదలుకొని చదవండి మీరు. జస్టిన్ అనే ఈ వ్యక్తి అతని రచనలు క్రీస్తు శకం 150 నుంచి క్రీస్తు శకం 160వ సంవత్సరం వరకు ఆ పీరియడ్ లో ఎక్కువగా రాశాడు ఆయన. ఆ సమయంలో కూడా ఆయన 4 సువార్తలే ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు. తర్వాత మిగతా అపోస్తలులు రాసినటువంటి గ్రంథాల్లో నుండి కూడా ఉదాహరిస్తున్నాడు. ఈ 4 సువార్తలని గురించి మాట్లాడుతూ ఇందులో 2 అపోస్తలులు రాసినటువంటి సువార్తలు, అలాగే మిగతా 2 వారిని అనుసరించినటువంటి అనుచరులు రాసినటువంటి సువార్తలని చాలా క్లియర్ గా ఒప్పుకుంటున్నాడు. వాటిని కలిపి ఆయన మెమోర్స్ ఆఫ్ ది అపోజల్స్ అని సంబోధిస్తున్నాడు చాలాసార్లు. అంటే అవి అపోస్టలిక్ కంటెంట్ ఉన్నటువంటి ప్రామాణికమైనటువంటి గ్రంథం అని ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ కూడా, ఫస్ట్ జనరేషన్ చర్చ్ కూడా అర్థం చేసుకుంది అన్న విషయం చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను నేను. సో జస్టిన్ మార్టర్ మాత్రమే కాదు, ఆ తర్వాత టేషియన్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఇతను జస్టిన్ మార్టర్ అంటే హతసాక్షి అయినటువంటి జస్టిన్ యొక్క శిష్యుడు అయినటువంటి టేషియన్ హార్మోనీస్ ఆఫ్ ద గాస్పుల్ అని అతను హార్మోనీస్ రాశాడు. అంటే హార్మోనీస్ అంటే 4 సువార్తలు ఉన్నాయి, 4 సువార్తల్ని సమన్వయపరుస్తూ ఒక్క సువార్తగా రాసినటువంటి ఒక రచన అన్నమాట. అసలు ఎందుకు రాశాడు అట్లాగా సమన్వయపరుస్తూ అంటే మొదటి నుంచే కాన్ఫ్లిక్టింగ్ గా అనిపించే ప్యాసేజెస్ ఉన్నాయి, కానీ అవి కాన్ఫ్లిక్టింగ్ కావు అని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఒక ప్రయత్నం కనబడతా ఉంది. అలా రాయడం వల్లే వాళ్ళు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? ఇవి ప్రామాణికమైనటువంటి పుస్తకాలు, వీటి ప్రామాణికతను ప్రశ్నించే విధంగా కనబడేటటువంటి స్వయం వైరుధ్యాలు వాస్తవానికి వైరుధ్యాలు కావు, అందుకే వాటి ప్రామాణికతను మనం శంకించకూడదు అని నిరూపించడానికి రాశారు మొదటి నుంచి కూడా. కాబట్టి మొదటి జనరేషన్ చర్చ్ కి కూడా అవగాహన ఉంది. వాళ్ళేమి వీటిని మేము పరిగణిస్తాం లేఖనాలుగా అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చింది కాదు. ఆ విధంగానే వాళ్ళకి ఆదిమ సంఘం అందజేసింది. అలాగే ఆ ట్రెడిషన్ ని వాళ్ళు కొనసాగిస్తూ వచ్చారు. ఏ పుస్తకాలు వాళ్ళకి ఆదిమ సంఘం మొదటి నుంచే లేఖనాలుగా అందజేసిందో ఆ పుస్తకాలని వాళ్ళు ఫాలో అవుతా ఉన్నారు. మధ్యలో కొన్ని ఛాలెంజెస్, కొన్ని డిస్కషన్స్ వల్ల ప్రామాణికత విషయంలో ప్రశ్నలు వచ్చినప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ స్టాండర్డ్స్, ఓల్డ్ టెస్ట్మెంట్ స్టాండర్డ్ క్రైటీరియా మీట్ అవుతుందా, యేసుక్రీస్తు ప్రభువు సాక్షులుగా ఉండాలన్నటువంటి క్రైటీరియా మీట్ అవుతుందా అన్నటువంటి విషయాలు అప్లై చేయడం కోసం, ఆ క్రైటీరియా అప్లై చేయడం కోసం డిస్కషన్స్, డిబేట్స్ అయ్యాయి. స్టేజెస్ ఆఫ్ కెనానిసిటీలో కొన్నిసార్లు 22 పుస్తకాలే ఉండొచ్చేమో, లేదు 27 కంటే ఎక్కువ ఉండొచ్చేమో అన్నటువంటి డిస్కషన్స్ వచ్చినప్పటికీ కూడా చివరికి ప్రాపర్ ఎగ్జామినేషన్ తో 27 అన్నటువంటి కన్క్లూజన్కి వచ్చారు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఒక పెద్ద స్టడీ, దాన్ని ఇంకా ఎక్కువగా లోతుగా పరిశీలన చేసి ఎవరికి వాళ్ళు నిర్ధారించుకోవాల్సినటువంటి విషయాలు. టేషియన్ అండ్ అమోనియస్ అనేటటువంటి ఇద్దరు కలిసి హార్మోనియస్ రాశారు సువార్తకి. ఆ తర్వాత ఇరేనియస్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇందాక నేను పాలికార్ప్ ఇతను నేరుగా యోహాను శిష్యుడైనటువంటి అపోస్తలుడికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎవరి గురించి అయితే చెప్పాను, అతని శిష్యుడైనటువంటి ఇరేనియస్ కూడా రాశాడు వీటి గురించి, ఈ గ్రంథాల గురించి. సో అతని రచనల్లో కూడా చాలా స్పష్టంగా ఏవి కొత్త నిబంధన గ్రంథాలుగా పరిగణించబడ్డాయి, వాటికి లేఖనాల హోదా ఉందా ముందు నుంచే లేదా అన్నటువంటి విషయాలు అర్థమవుతాయి చాలా స్పష్టంగా. ఇరేనియస్ తో పాటుగా థియోఫిలస్ అనేటటువంటి ఇంకొక వ్యక్తి రాసినటువంటి పుస్తకాలు కూడా మనకు సాక్ష్యాలు కూడా మనకు ఉన్నాయి. అలాగే క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా రాసినటువంటి సాక్ష్యాధారాలు కూడా మనకున్నాయి. ఇలా ఇంకా చాలా మంది అంటే చర్చ్ ఫాదర్స్ యొక్క టెస్టిమనీస్ ని ఆధారం చేసుకుని ప్రతి జనరేషన్ లోను ఈ లేఖనాల గురించినటువంటి సరైన అవగాహన సంఘానికి ఉంది అని చెప్పడానికి అవసరమైనటువంటి నిర్ధారణ మనకు కనబడుతూ ఉంది. ఒకవేళ ఎక్కడైనా వారిలో అవగాహన లోపించినా కూడా దాన్ని సరి చేసుకునేటటువంటి డేటా అంతా కూడా బైబిల్ గ్రంథంలోనే ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఈ సమాచారం ఆధారంగా పరిశుద్ధాత్మ సంఘాన్ని నడిపించాడు అని చెప్పడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ సమ్ మిస్టికల్ గైడింగ్, పరిశుద్ధాత్మ వచ్చి చెప్పాడు కాబట్టి వాళ్ళు పెట్టేశారు, మనం దాన్ని తీసేసుకున్నాం, దాన్ని ఇప్పుడు మనం ఎలాగో నిర్ధారించుకోలేమని ఒకవేళ మీరు చెప్పదలిస్తే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ సచ్. సో ఇప్పుడు ఆషామాషిగా ఎవరో వచ్చి ఇదిగో పాత నిబంధనలో ప్రవక్తలతో మాట్లాడు కదా, అట్లాగే మాతో కూడా మాట్లాడాడు, ఇప్పుడు మీరు వినేసేయండి అని చెప్తే మనం ఏం దాన్ని లేఖనాలుగా అంగీకరించలేదు, దేవుని వాక్యంగా అంగీకరించలేదు. చాలా ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాటిని లేఖనాలుగా మనం అంగీకరించాలి. ఈ రోజు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, ఈ రోజు దేవుడు మాకు నేరుగా ప్రత్యక్షతలు ఇస్తున్నారు అని చెప్పేటటువంటి వారిని నేను అడిగేది ఏంటంటే, మీకున్న ఆధారం ఏంటి?
మీకు కూడా అలాంటి ప్రత్యక్షతలు ఇస్తాడని చెప్పడానికి నేను ఇప్పుడు గ్రంథాల నుంచి ఎలాంటి ఆధారాలు అయితే చూపించానో అలాంటి ఆధారాలు చూపించండి. అఫ్ కోర్స్ కొన్ని ఆధారాలు చూపించారు. దాన్ని పోయిన వీడియోలో నేను Q&A టైంలో మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానంగా నేను చెప్పాను. పరిశుద్ధాత్మ నడిపింపు గురించి, తర్వాత మీతో ఉండి మీలో గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పినటువంటి విషయాలు, తర్వాత నా వాటిలో నుంచి తీసుకుని భవిష్యత్తును కూడా మీకు బయలుపరుస్తాడని చెప్పినటువంటి విషయాలు, అలాగే కొరింథీ పత్రికలో, రోమిలకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ సాక్ష్యానికి సంబంధించి మీరు చెప్పినటువంటి వచనాలు, అపోస్తుల కార్యంలో పౌలుతో మాట్లాడి బెతనియాకి వెళ్ళొద్దు, మాసిడోనియాకి వెళ్ళమని చెప్పినటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా నేను వివరణ ఇచ్చాను పోయిన వీడియోలో. ఎలాగో లింక్ ఉంటుంది కాబట్టి అది కూడా చూడండి. సో అవన్నిటికీ కూడా అవన్నిటికీ కూడా ఇవే ఆధారాలు. వాస్తవానికి వాళ్ళతో దేవుడు అది అంటే ఇప్పుడు అందరికీ వర్తించేటటువంటి నడిపింపు గురించి ఏదైతే చెప్తున్నాడో అది ఎలాంటి నడిపింపు? అది ప్రత్యక్షతనా, లేకపోతే దానికి వేరే వివరణ ఉందా? కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి విషయాలు నేను చక్కగా వివరించాను. నేను వివరించాను కాబట్టి చక్కగా అనట్లేదు, నేను నేర్చుకుని వివరించింది. నేనేం కొత్తగా ఏది చెప్పను. ఐ ఆల్వేస్ స్టాండ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ సంబడి ఎల్స్, సో ఐ కెన్ స్టాండ్ అప్ టాల్. ఓకే, సో నేనేం కొత్తగా ఏ కనిపెట్టి తీసుకొచ్చి నేను చెప్పే విషయాలు ఏం కాదు. దేవుడు నాకేం మెల్లని స్వరం వినిపించి ఇదిగో ఇలా చెప్పని చెప్పలేదు. నేను స్టడీ చేశాను ఈ విషయాలు, స్టడీ చేసి చెప్తున్నాను. సో అయితే నేనేమంటున్నానంటే ఈ రోజు మాకు ప్రత్యక్షతలు వస్తున్నాయని చెప్పినప్పుడు మేము ఎందుకు అంగీకరించగలం? ఈ 27 పుస్తకాలు కాకుండా ఇంకెక్కడైనా దేవుని ప్రత్యక్షత ఉందని మాకు ఆధారాలు లేవు. మీకు చెప్తున్నది అంటే ఇంత ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉంది కాబట్టి కొత్త నిబంధనని మేము అంగీకరిస్తున్నాము. మీతో ఏదో మాట్లాడాడు దేవుడు, ఏదో నాకు అనిపించింది అదే పరలోకం నుండి వినిపించిందని నేను అనుకుంటున్నాను, నువ్వు కూడా అలాగే అనుకుంటే నేను ఎందుకు అనుకోవాలి అని అంటున్నాను నేను. అది నీ అనుభవం అయి ఉండొచ్చు. దాన్ని జస్టిఫై చేసుకోవడం కోసం బైబిల్ ప్రామాణికతనే ప్రశ్నార్థకం చేసే విధంగా వాదించే కొంతమంది ఉన్నారు అన్నది చాలా విచారకరమైనటువంటి విషయం. అసలు ఈ వివాదం అంతా ఎందుకు? నేను ఏదో ఆమె రియలీ క్రేవింగ్ ఫర్ క్రియేటింగ్ సమ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద చర్చ్. అసలు ఎందుకు మాట్లాడుతున్నాను నేను? మన భక్త్ సింగ్ గారిని కూడా ఉదహరించి ఎందుకు మాట్లాడాను అంటే, గొప్ప పరిచయం చేసినటువంటి మంచి దైవజనులు కూడా ఇలాంటి విషయాలు చెప్పడం ద్వారా గ్రంథ ప్రామాణికతకు భంగం వాటిల్లుతుంది. ఇది కొత్త ప్రమాదానికి తెర తీసేటటువంటి విషయంగా ఉంది. వాస్తవానికి గ్రంథ ప్రామాణికత అంటే ఇప్పటికీ కూడా దేవుడు ప్రత్యక్షతలు ఇస్తున్నాడు అని అంటే దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ ఎ క్లోజ్డ్ క్యానన్. ఇది క్రిస్టియన్ బిలీఫ్ సిస్టమ్ నే ఛాలెంజ్ చేసే విధంగా ఉంది అన్నటువంటి విషయాన్ని నొక్కి చెప్పడం కోసం నేను ఈ డిస్కషన్ అంతా స్టార్ట్ చేశాను. అయితే అదంతా పక్కన వదిలిపెట్టి భక్త్ సింగ్ గారిని అంటారా అన్నటువంటి ఒక్క విషయం మీద మాత్రమే పట్టుకున్నారు. అసలు దీనివల్ల జరిగేటటువంటి నష్టం ఏంటి? నష్టపరిచారు అనగానే అదిగో ఆయన డ్యామేజ్ చేశారు, నష్టం చేశారు అని చెప్పి మాట్లాడారని చెప్పి దాన్ని పట్టుకున్నారు మళ్ళీ కొంతమంది. అది ఏం నష్టం గురించి నేను మాట్లాడుతున్నాను? ఇది ఎవరు మాట్లాడినా, ఇలా మాట్లాడితే ఎవరు మాట్లాడినా దీనివల్ల వచ్చే నష్టం ఏంటి అనేది విశ్లేషించి తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఆయన అంటారా అన్నది మాత్రమే వాదన అయితే, ఆయన అన్నందుకు ఐఎమ్ సారీ అని చెప్పాను. ఆయన అన్నందుకు మీ మనోభావాలు నొచ్చుకున్నాయి కాబట్టి నన్ను క్షమించండి, అలా కాదు నేను చెప్పుండాల్సిన విధానం. నేను ఆయన గురించి మర్యాదగానే సంబోధిస్తూ అంత గట్టిగా కోపంగా కాకుండా ప్రేమగానే చెప్తూ ఈ విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పి ఉండాల్సింది. కాబట్టి ఎక్స్క్యూజ్ అని చెప్పాను చాలాసార్లు. తర్వాత కూడా దాన్నే పట్టుకుని అదేంటి అలా మాట్లాడా, అంత పెద్ద మనిషి, అంత పెద్దవాడు అయిపోయావా, ఇప్పుడు నీకు అంత మెచ్యూరిటీ ఉందా, నీ వయసు ఏంటి, నీ మెచ్యూరిటీ ఏంటి, ఇప్పుడు ఇక్కడ మాత్రం చాలా ఇమ్మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసావు, నువ్వు అసలు దయ్యం బోధకుడు ఇలా మాట్లాడేవని మాట్లాడుతున్నారు. నేను ఏం డిఫరెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను? భక్త్ సింగ్ గారితో కానీ లేకపోతే ఇంకెవరితో కానీ నాకేమైనా వ్యక్తిగత పేచీ ఉందా? లేదు. నేను చాలా క్లియర్ గా ఈ గ్రంథ ప్రామాణికత అన్నటువంటి విషయానికి భంగం కలగకూడదు, అలా మాట్లాడిన ఎవరైనా వారి బోధన బహిర్గతం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను అది మాట్లాడాను. అయితే నేనేం భయపడిపోలే. నేను అక్కడ ప్రారంభించినటువంటి పోరాటాన్ని వదిలిపెట్టలేదు. అది భక్త్ సింగ్ గారు అయినా సరే, లేకపోతే ఇంకెంత గొప్ప పరిచయం చేసినటువంటి వ్యక్తి అయినా సరే, ఈ బోధ బోధించుంటే వాళ్ళు ఎలా తప్పో నేను నిరూపించేటటువంటి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాను. త్వరలో ఇంకా చాలా మంది పేర్లతో సహా వారిని బయట పెడతాను, ఆధారాలు కూడా చూపిస్తాను. దానివల్ల నేను చాలా ప్లాట్ఫామ్ పోతున్నానని చెప్పి నాకంటే ఎక్కువ బాధపడే వాళ్ళు ఉన్నారు. ఎవరు బాధపడే అవసరం లేదు. నాకు ఏ ప్లాట్ఫామ్ లేకపోయినా పర్వాలేదు. నేను ఒకే ఒక విషయం చెప్తాను, నేను చెప్పింది వాక్యానుసారం కాదు అని ఎవరైనా నిరూపిస్తే నాది తప్పైపోయింది, నాది వెంబడించొద్దు, నేను చెప్పిన విషయాన్ని అంగీకరించొద్దు అని చెప్పడానికి నాకు ఎనీ డే ఐ హావ్ నో ప్రాబ్లం. ఎందుకంటే నేనేమి ఇన్ఫాలిబుల్ కాదు, నేనేమి నేరుగా మెల్లని స్వరం విని డైరెక్ట్ గా మీకు చెప్పే క్యాండిడేట్ కాదు. నేను విషయాలను విశ్లేషించి అర్థం చేసుకున్న విషయంలో పొరపాటు ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటే నాకు చెప్పండి అంటున్నాను. ఎలా పొరపాటు నిర్ధారించండి, నిరూపించండి. కానీ ఒకవేళ పొరపాటు కాకపోతే నేను చెప్పేది వాక్యానుసరమైనటువంటి సత్యం అవుతుంది, దాంతో నిలబడండి అని అడుగుతున్నాను. ఖచ్చితంగా వాక్యానుసరమైనటువంటి విషయం కాకపోతే నేను విత్డ్రా చేసుకుంటాను. నేను చెప్పిందంతా కూడా ఐ హావ్ నో ప్రాబ్లం. ఇక్కడ నేనేమి నా వ్యక్తిగత ఫేమ్ కోసం చేయట్లేదు. ఫేమ్ కోసం చేసే వాళ్ళు ఇలా మాట్లాడరు, అందరినీ మెప్పించే మాటలు మాట్లాడతారు.
ఇలా చెప్తే ఖచ్చితంగా జనాలు చీకొడతారని తెలిసి కూడా ఎందుకు చెప్తున్నాను? అయ్యా మీకున్నటువంటి అనుభవాలను మీరు సరిచూసుకోండి, వాక్యం దానికి ఆధారం ఇవ్వట్లేదని ఎందుకు చెప్తున్నాను? మీరు మెల్లని స్వరం అని దేన్ని చూసైతే పొరపడుతున్నారో అది దేవుని స్వరం కాదని ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే బైబిల్లో వచ్చినటువంటి ప్రత్యక్షతలకి ఖచ్చితమైనటువంటి ఆథెంటికేషన్ ఉంది. మీరు చెప్పేదానికి ఏం ఆథెంటికేషన్ ఉందని చెప్పి నమ్మాలి అని అడుగుతున్నాను నేను. మీరు చెప్పారు కాబట్టి నమ్మాలా? మీరు చెప్తే అయిపోతుందా? నాకు వచ్చిందయ్యా అనుభవం, నువ్వు నమ్మమంటే ఎందుకు నమ్మాలి నేను అంటున్నాను. కొత్త నిబంధన కూడా ఎందుకు నమ్ముతున్నాను నేను? ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి నమ్ముతున్నాను. ఈ రోజు కాదు మాకు ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. పాత నిబంధనలో కొత్త నిబంధనకు ఇవ్వబడినంత ఆధారాలే మాకు కూడా కొత్త పాత నిబంధనలు కలిసి ఇస్తున్నాయి. మాకు వచ్చేటటువంటి అనుభవాలకి, మా ప్రత్యక్షతలకి లేఖనాల ఆధారం ఉంది అని ఒకవేళ మీరు నిరూపించుకోగలిగితే ఎక్సలెంట్, నో ప్రాబ్లం. కానీ అది చూపించండి అని అంటున్నాను నేను. ఇలా హౌ డు యూ ప్రూవ్ ఇట్? విశ్వాసులందరికీ ఈ విధమైనటువంటి నడిపింపు వస్తుంది అని అంటున్నారు కదా. మీరు చెప్పేటటువంటి నడిపింపు నాకు గత 20 సంవత్సరాల విశ్వాస అనుభవంలో ఎప్పుడు రాలేదు. లేఖనాల ఆధారంగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. నేను నా సొంత ఆలోచన పైన ఆధారపడేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇది తప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నన్ను ఒప్పిస్తూ వచ్చాడు వాక్యాధారంగా. ఆయన నడిపింపు నేను ఎప్పుడు అనుభవిస్తూనే ఉన్నాను ఆ విధంగా. కానీ అది కాదు నేను అడిగేది. ఇలా స్వరం వినటము, ఈ ఉద్యోగం చేసుకోవాలా, ఈ పెళ్లి చేసుకోవాలా వద్దా, ఇలాంటి నడిపింపులు నాకు రాలేదు అని చెప్పి నేను విశ్వాసిని కాదా? విశ్వాసులు అందరికీ రావాలి కదా మీరు చెప్పినటువంటి అనుభవం. ఇది లేఖనాధారం కాదు అని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి నాకు రాలేదా? నేను అవిశ్వాసంతో ప్రశ్నించట్లేదు, ఆధారం లేక ప్రశ్నిస్తున్నాను. చెప్పే ప్రతిదీ నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అది లేఖనాధారం అవుతే మాత్రమే నమ్మాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నేను అడుగుతున్నాను, నా దగ్గర ఆధారం ఉంది నేను చెప్పేటటువంటి విషయానికి. అవును, వాక్యంలో ఉన్నటువంటిది మాత్రమే దేవుని వాక్యం, నీకు వచ్చేది దేవుని వాక్యం కాదు. కాబట్టి నేను ఎందుకు నమ్మాలి? ఒకవేళ దేవుని వాక్యం అయితే ఎందుకు 67వ పుస్తకంగా ఎందుకు రాసుకోరు అని అడుగుతున్నాను నేను. నిరూపించుకొని, అంటే ఇప్పుడు ఈ 27వ పుస్తకం రాసిన తర్వాత ఇంకా తర్వాత ఏమీ కలపొద్దని చెప్పడానికి ఆధారం ఉందా ఎక్కడైనా? లేదు కదా. కాబట్టి మీకు ప్రత్యక్షత వస్తుందా, మీరు కలుపుకోండి. దానికి కొంతమంది జస్టిఫై చేసుకోవడానికి తర్వాత ఏం చెప్తారంటే కాదు అన్ని రాసుకోవడం అవసరం లేదు, కొన్ని రాయలేదు కదా. ఉదాహరణకి కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో అనుకుంటా, 5వ అధ్యాయంలో 9వ వచనంలో నేను జారులతో మీరు సాంగత్యం చేయకూడదని మీకు ఒక పత్రికలో రాశాను, కానీ జారులందరితో కాదు అన్నటువంటి వివరణ ఇస్తున్నాడు. ఏ పత్రికలో రాశాడు? మొదటి కొరింథీ పత్రికకి ముందు కూడా పౌలు ఒక పత్రిక రాసి ఉండాలి వీళ్ళకి. ఆ పత్రిక లేదు కదా. కాబట్టి రాసినవన్నీ కూడా గ్రంథంలో ఉండాలన్నటువంటి నియమం ఏమీ లేదు. బైబిల్ అలాంటి నియమం ఏమీ చెప్పట్లేదు అని కొంతమంది అంటున్నారు. ఫ్యాంటాస్టిక్. జారులతో సాంగత్యం చేయకూడదు అన్నటువంటి నియమం ఇక్కడ అర్థమైపోయింది. ఆ లేఖలో కూడా రాశాడు, ఇక్కడ కూడా దాన్ని రిపీట్ చేస్తూ దానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ కూడా చెప్తున్నాడు, క్వాలిఫైయర్స్ కూడా పెడుతున్నాడు ఇక్కడ. అది అర్థమైపోయింది. కానీ నేనేమంటానంటే కొత్త నిబంధనకు అవసరమైనటువంటి ప్రత్యక్షతలన్నీ దేవుడు ఇస్తాడు అన్నటువంటి ఖచ్చితమైనటువంటి రుజువు మనకు బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి ఏంటి కనిపించకుండా పోయినటువంటి పత్రిక ఏదైతే ఉందో, ఒకవేళ అలాంటి పత్రిక ఏదైనా ఉంటే, ఆ కనిపించకుండా పోయినటువంటి ఈ రోజు మన గ్రంథంలో గ్రంథస్థం చేయబడినటువంటి పత్రిక ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి మిగతా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా పౌలు ఇతర రచనల్లో నుండి లేదా ఇతర రచయితల ఇతర రచనల్లో నుండి మనము గ్రహించగలిగేటటువంటి బోధే అయి ఉంటది ఖచ్చితంగా. అలా కాకపోతే మీరు ఏం నమ్మాల్సి ఉంటుంది అంటే, దేవుడు కొన్ని విషయాలు ప్రత్యక్షపరచాలనుకున్నాడు కానీ దాన్ని నష్టపోయాం మనం, ఇంకా దాన్ని మళ్ళీ తిరిగి పొందేటటువంటి అవకాశం లేకుండా దాన్ని కోల్పోయామని నమ్మాల్సి ఉంటుంది. అలాంటి ఇబ్బంది ఏమీ బైబిల్కి లేదు, అలాంటి ఇబ్బంది ఏమీ క్రైస్తవ విశ్వాసాలకు లేదు. దేవుడు ఏదైతే ప్రత్యక్షపరచాలనుకున్నాడో అదంతా కూడా సంపూర్ణంగా బైబిల్ గ్రంథంలో ఉంది. అందుకే బైబిల్ సంపూర్ణమైనది, ప్రతి విషయానికి అది సరిపోతుంది నా జీవితానికి అని 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చదువుతున్నాను, 16-17 వచనాలు. కాబట్టి బైబిల్ గ్రంథం సంపూర్ణమైనది అని నేను నమ్ముతున్నాను. అదే అది రాయబడలేదు కదా, అది లేదు కదా అని అంటే అందులో ఉన్నటువంటి సమాచారం ఇతర గ్రంథాల్లో మనకు, ఇతర పుస్తకాలు ఏవైతే ఉన్నాయో బైబిల్లో అందులో మనం క్రోడీకరించగలిగేటటువంటి విధంగా ఉండాలి. అందులో ప్రతి వచనము చూపించి ఇదిగో ఈ వచనం అందులో కూడా ఆ లేఖలో కూడా ఉండిందని చెప్పాల్సిన అవసరం లేదు, అలా గుర్తించాల్సినటువంటి అవసరం లేదు. అలాగే కొలసి పత్రికలో లవదేకీకి రాసినటువంటి ఒక పత్రిక గురించి కూడా మాట్లాడుతున్నారు, అది కూడా లేదు అని అంటే అది కూడా ఉంది. ఏది నష్టపోలేదు. దేవుడు చెప్పాలనుకుంటున్నటువంటి విషయాలు ఏవి కూడా మనం నష్టపోలేదు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదేమి మన ముస్లిం మిత్రులు నమ్మేటటువంటి ఖురాన్ గ్రంథం లాంటిది కాదు. ఆయన చనిపోయే సమయంలో మరణశయ మీద ఉండి
అయ్యా పెన్ను పేపర్ అందించండి, పెన్ను పేపర్ అంటే ఆ రోజు రాసుకోవడానికి ఏం సామగ్రి వాడేవాళ్ళు అది అందించండి, నేను చివరిగా ఒక మాట రాస్తాను, అది రాసిన తర్వాత మీరు ఎవరు తప్పిపోకుండా ఎప్పటికీ ముస్లింలుగా ఉంటారు, నమ్మకంగా ఉంటారని చెప్తే అక్కడ నిలబడినటువంటి ఖలీఫాలో ఒక ఖలీఫా, ఐ థింక్ ఉమ్మర్ అనుకుంటాను, ఆయన ఏమన్నాడంటే ఉమ్మర్ ఏమన్నాడంటే మాకు ఖురాన్ ఉంది కదా అది చాలు అన్నాడంట. పాపం మీద ప్రవక్త ఏదో రాయబోతూ ఉంటే అది కూడా ఇంకెప్పుడు మీరు తప్పిపోకుండా ఉండే విధంగా రాయబోతూ ఉంటే, చనిపోయే మరణశైలిలో ఉండి రాయబోతుంటే రాయనివ్వలేదు మనుషులు, ఆటంకపరిచేశారు. అదేంటో ఇప్పటికీ ముస్లిం సముదాయానికి తెలియదు, ముస్లిమేతర ప్రపంచానికి కూడా తెలియదు ఏముందో అందులో. బహుశా ఇప్పటివరకు నేను చెప్పినంత మిమ్మల్ని శోధించడానికే చెప్పాను, ఖురాన్లో ఉన్నది కాదు బైబిల్లో ఉన్నదే సత్యమని బహుశా ఆయన రాయాలనుకున్నాడేమో, ఎవరు తెలుసు. అది శాశ్వతంగా నష్టపోయాం కదా మనం. కానీ అలాంటి ప్రెడికమెంట్ ఏదైనా బైబిల్కి, అలాంటి ఇబ్బంది ఏదైనా బైబిల్కి ఉందా, అలాంటి పరిస్థితి ఏదైనా బైబిల్కి ఉందా? దేవుడు ఏదో చెప్పాలనుకున్నాడు కానీ అది నష్టపోయాం కాబట్టి ఇంకెప్పుడు ఆ సమాచారం మనం పొందిన విధంగా ఉంది పరిస్థితి అన్నట్టుగా ఏదైనా ఉందంటే లేదంటున్నాను. అలా ఉంది అని మీరు నమ్మితే దానికి మీరు చాలా విషయాలు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. సో మీరు ఇలాంటి వాళ్ళు లేవనెత్తినటువంటి ఇతర పత్రికలన్నిటికీ, ఇతర అలాంటి కనిపించకుండా పోయినటువంటి వాక్య భాగాలన్నిటికీ నేను ఇచ్చేటటువంటి సమాధానం అదే. బేసికలీ అన్ని రాయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే యోహాను సువార్త 20:30 వచనంలో ఇంకా చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభు చేశాడు కదా అవన్నీ ఇందులో రాయబడలేదని ఉంది కదా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ సమ్మరీ ఉంది, యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలన్నీ సుదీర్ఘంగా బైబిల్లో ఉంది అని నేను చెప్పట్లేదు. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి గొప్ప అద్భుతాలకు శాంప్లింగ్ బైబిల్లో ఉంది, అన్ని అద్భుతాలు రాయబడ్డాయని నేను చెప్పట్లేదు, బైబిల్ కూడా అలా క్లెయిమ్ చేయట్లేదు. అలా అని చెప్పి కొన్ని ప్రత్యక్షతలు మనం నష్టపోయామని కాదు. అయితే ఒకవేళ అది మీ ఆర్గ్యుమెంట్ అవుతాయి, అంటే అన్ని రాయలేదు కాబట్టి ఈ రోజు మా ప్రత్యక్షతలు కూడా రాసుకోవాలని మీరేమి ఇన్సిస్ట్ చేయని అవసరం లేదనో అన్నది మీ వాదన అవుతే, నేనేమంటున్నానంటే అన్ని రాయకండి, కానీ బైబిల్లో కనిపించే రూల్ ఏంటి, సమ్మరీ రాయాలి కదా, శాంప్లింగ్ రాయాలి కదా, అదన్నా రాయండి. 67వ పుస్తకంగా రాసి అంటే ఎందుకు? వై ఆర్ యూ డిప్రైవింగ్ ద చర్చ్ ఆఫ్ ద గ్రేట్ రెవల్యూషన్ దట్ యు ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్? దేవుడి నుండి మీరు పొందే గొప్ప ప్రత్యక్షత సంఘానికి ఎందుకు లేకుండా చేస్తున్నారని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఇవ్వండి అయ్యా, చదువుకుంటాం, బాగుపడతాము. బైబిల్ ఒక్కటే దేవుని వాక్యం, అది కాకుండా బయట వాక్యం ఎక్కడ లేదు అని చెప్తే చాలా చాలా తప్పు చేసిన వాడిని అయిపోయాను నేను చాలా మందికి. బైబిల్ ఒక్కటే దేవుని వాక్యం, ఇది కాకుండా ఇంకో ప్రత్యక్షతను నమ్మకండి, దీనికి మాత్రమే కట్టుబడి ఉండదు, ఇది సోలా స్క్రిప్చర్ అని చెప్తే గిటనోడిని అయిపోయానా, అంటే సత్యం చెప్పినందుకు నేను మీకు శత్రువుని అయిపోయానా అని యేసుక్రీస్తు ప్రభు అడిగాడు కదా, అదే ప్రశ్న నేను కూడా అడుగుతున్నాను. నేను ఇదే సత్యం పై నిలబడి ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలే దేవుని సంపూర్ణ ప్రత్యక్షత. ఎప్పటికీ ఇది మాత్రమే దేవుని వాక్యం, దీని నుండి మాత్రమే దేవుడు మాట్లాడతాడు, పరిశుధాత్మ దేవుడు నడిపిస్తాడు, కానీ దీని నుండే నడిపిస్తాడు. దేవుని చిత్త ప్రకారం మనం నడవాలి, కానీ ఆ దేవుని చిత్తం ఈ బైబిల్లో బయలుపరచబడినటువంటి విషయమే, ఆయన కొత్తగా ఏది బయలుపరచడు. దిస్ ఇస్ మై అల్టిమేట్ కన్క్లూషన్. ఈ అంశంలో మాట్లాడాల్సిన ఇంకా చాలా విషయాలు ఉంటాయి, ఇంకా దీనికి రెస్పాన్సెస్ వస్తాయని నాకు తెలుసు, వచ్చిన తర్వాత మళ్ళీ మిగతా విషయాల తర్వాత మాట్లాడతాను. కానీ మిగతా సమయం మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే వాటికి నేను కేటాయించాలనుకుంటున్నాను. యువర్ టైం, యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్. అన్నా యా ఓకే, నాదొక క్వశ్చన్. యా మీరు స్పష్టంగా చెప్పినట్లుగా దేవుడు వాక్యం ద్వారానే మాట్లాడతాడు. అయితే ఇప్పుడు దేవుడు కూడా నాకు స్వరం వినిపించి వాక్యంలో ఉన్నది మాట్లాడడా? సో అయితే నేనేమంటున్నానంటే వాక్యంలో లేని కొత్త ప్రత్యక్షతని దేవుడు అదనంగా ఇవ్వడు అని చెప్తున్నాను. ఓకే, అయితే నువ్వు కొత్త స్వరం ఏదైనా విన్నావు అంటే అది వాక్యంలో ఉన్న విషయమే అయితే ఇబ్బంది ఏముంది, అది దేవుని స్వరమే కావచ్చు, లేకపోతే నీ మనసు నీకు జ్ఞాపకం చేసినటువంటి విషయం కావచ్చు, లేకపోతే అది ఇంకేదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ మనకి అక్కడ కూడా యాడ్స్టిక్ ఏంటి, అది బైబిల్లో ఉంది కాబట్టి దాన్ని దేవుని స్వరంగా దేవుని మాటగా మనం అంగీకరిస్తున్నాం. ఓకే, అంతే కదా? ఓకే, యా యా రైట్, గో అహెడ్. అన్న నాది 2 ప్రశ్నలు ఉన్నాయన్నా. ఒకటి తర్వాత ఒకటి అడుగు. ఇప్పుడు మన 2వ యోహాను, ఒకటి తర్వాత ఒకటి అడుగు. యా సరే, 2వ యోహాను 3వ యోహాను పత్రికలు, మళ్ళీ ప్రకటన, హెబ్రీ పత్రిక, 2వ పేతురు, ఈ 4 పుస్తకాలు కూడా అప్పుడు మన ఫస్ట్ సెంచరీలో దీన్ని ప్రామాణికత చేసేటప్పుడు ఈ 4 పుస్తకాలని మన ప్రామాణికతలో చేర్చినప్పుడు ఈ 4 పుస్తకాలు కూడా అసలు ప్రామాణికతలో చేర్చొద్దు, ఇవి మన బైబిల్ కి కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నాయి బోధలు, కాబట్టి ఈ పత్రికలను కలపద్దు, కలిపితే ఒకవేళ దేవుడికి వ్యతిరేకంగా తప్పు వేసుకుంటది అని చెప్పేసి పెద్ద వివాదాలు జరిగినట్టు నేను చదివినా.
అవును, మూడు శతాబ్దాల వరకు ఇలాంటి డిబేట్ జరిగాయి సాయి. అదే నేను చెప్పాను ఇందాక, 3 అంటే శతాబ్దాల వరకు ఇలాంటి డిబేట్స్ డిస్కషన్స్ జరిగాయి యాక్చువల్లీ. ఉమ్, కానీ అంటే కొంతమందికి ఉన్నటువంటి అనుమానాల కారణంగా అలా జరిగింది. వాళ్ళు దాన్ని తర్వాత పరిశీలించి వాక్యాధారంగా, అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన ఒక క్రైటీరియా ఏంటి, మనకు ఉన్నటువంటి ఇతర లేఖనాలతో అది విభేదించే విధంగా అందులో బోధలు ఉన్నాయని. నిజంగా విభేదించే బోధలు ఏంటి చెప్పండి అని అంటే ఆ అవతల పక్షం వాళ్ళు చెప్పారు. అప్పుడు కాదు, అవి విభేదించే బోధలు కావు, ఎలా సమన్వయపరిచి అర్థం చేసుకోవాలి అన్నటువంటి వివరణలు యువతల పక్షం వాళ్ళు ఇచ్చి, ఆ విధంగా ఇదంతా కూడా సమగ్రమైనటువంటి సమన్వయపరచగలిగేటటువంటి బోధనలే, ఇవన్నీ పరస్పర వ్యతిరేకమైనటువంటి బోధలు కావు. అందులో ఇవి అపోస్తలీయ కాలంలోనే రాయబడినటువంటి గ్రంథాలు కాబట్టి వీటికి అపోస్తలీయ అధికారం లేదని చెప్పడానికి వీలు లేదని చెప్పి చివరికి వాటిని గ్రంథస్థం చేయడం జరిగింది, అంటే ఇంకోటి ఏమంటారు అంటే ప్రామాణీకరణ చేయడం జరిగింది. యా, ఇంకోటి ఏమంటారు అంటే అప్పుడు ఆ కాలంలో ఈ 4 పుస్తకాలు కాకుండా దగ్గర దగ్గర 2000 పుస్తకాలు 2000 పుస్తకాలు బైబిల్ అసలు ప్రామాణికతలో చేర్చాలా, వీటిని కలపకుండా ఇవి అసలు ఎందుకు కలిపినని చెప్పేసి అడుగుతా ఉంటారు. రైట్. అంటే అవన్నీ కూడా నేను చెప్పాను కదా, ప్రామాణికత లేనటువంటి అప్రమాణికమైనటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. నాస్టిక్ గాస్పుల్స్ అంటాం వాటిని. నాస్టిక్స్ రాసి అపోస్తుల పేర్లతో రాయడం, వాటిని ప్రచురణ చేయడం అనేది వాళ్ళకి పరిపాటిగా ఉండింది. అంటే వాళ్ళు రాస్తే ఎవరు అంగీకరించరు కాబట్టి వాళ్ళు ఏ గలిబిలిని అయితే సంఘంలోనికి తీసుకురావాలనుకున్నారో, ఏ గలిబిలి బోధని తప్పుడు సిద్ధాంతాన్ని తీసుకురావాలనుకున్నారో అవి అపోస్తుల పేర్లతో ఫోర్జరీ చేసి తీసుకురావాలని అనుకున్నారు. కానీ వాటిని సరిగ్గానే పసిగట్టి అవి అపోస్తలీయ అసలు బోధలకి వ్యతిరేకంగా ఉన్నాయని గుర్తించి వాటిని ఈజీగా రిజెక్ట్ చేయగలిగారు. కానీ కొంత టైం బట్టి ఉంటుంది ఆ ప్రక్రియ అంతా కూడా జరగడానికి. ఎందుకంటే అంత క్లియర్ గా ఓపెన్ గా దాన్ని తిరస్కరించి రాయరు కదా, దాన్ని సమర్థిస్తున్నట్టుగానే, సువార్తలో ఉన్నటువంటి విషయాన్ని సమర్థిస్తున్నట్టుగానే వాటిని ఆధారం చేసుకుని చాలా క్లెవర్ గా వీళ్ళ తప్పుడు బోధలు ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినటువంటి గ్రంథాలు కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలించి వాటి గురించి డిస్కషన్స్, డిబేట్స్ చేయడంలో చాలా టైం బట్టి ఉంటుంది. సరే సరే. ఇప్పుడు మళ్ళీ చెప్పు. మన రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు కదా? ఉన్నారు. మన రోమన్ క్యాథలిక్స్ కాదు, రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు. అయితే వాళ్ళు డ్యూయల్ సోర్స్ థియరీ నమ్ముతారు. అంటే దేవుడు లేఖనాల ద్వారా, బయట సంఘటనల ద్వారా కూడా దేవుడు తన ప్రత్యక్షతని ప్రత్యక్షపరచుకుంటాడు. అంటే ఇదే ఈ డ్యూయల్ సోర్స్ థియరీని మన క్రిస్టియానిటీలో కూడా మస్తు మంది నమ్ముతున్నారు కదా? అవును. అయితే అట్లా అదే మనకు వచ్చిన, ఇప్పుడు మనం అడ్రస్ చేస్తున్నటువంటి సమస్య అంతా కూడా అదే. డ్యూయల్ సోర్స్ థియరీకి బైబిల్ కి వెలుపల వేరే ప్రత్యక్షత వస్తుంది అని చెప్పడానికి ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా అనేది అడుగుతున్నాం మనం కూడా. అది రోమన్ క్యాథలిక్స్ కి వర్తిస్తుంది. ఈ రోజు రోమన్ క్యాథలిక్స్ కాకుండానే రోమన్ క్యాథలిక్ లాంగ్వేజ్ మాట్లాడేటటువంటి ప్రొటెస్టెంట్స్ కి కూడా వర్తిస్తుంది. వాళ్ళేమో సంఘ సాంప్రదాయాల్ని, సంఘ నిర్ణయాల్ని లేఖనాలకు సమానమైనటువంటి అధికారం కలిగినవిగా ప్రకటిస్తూ ఉంటే, అందుకే వాళ్ళని మనం తిరస్కరించేది. రోమన్ క్యాథలిక్స్ ఎందుకు తిరస్కరిస్తున్నాము? సోలా స్క్రిప్చరా, వాక్యం మాత్రమే ఆధారము, వాక్యం మాత్రమే ప్రమాణం అనేటటువంటి సత్యాన్ని వాళ్ళు తిరస్కరిస్తున్నారు కాబట్టి వాళ్ళని ప్రాథమికంగా ఆ కారణం చేత తిరస్కరిస్తున్నాం మనం. అందుకే వాళ్ళ వింత బోధలకి, విపరీతమైనటువంటి పోకడలకి అసలు లేఖనాధారాలు ఉండవు ఎక్కడ కూడా. లేఖనాధారాలు లేకపోయినా ఎందుకు దాన్ని పాటిస్తున్నారు అంటే డ్యూయల్ సోర్స్ నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు. ఓకే, కానీ అలాంటి డ్యూయల్ సోర్స్ ని మన వాళ్ళు కూడా నమ్ముతున్నారు. నాకు పరిశుద్ధాత్మ ప్రత్యక్షత వస్తుందని చెప్పి ఏది పడితే అది విశ్వసించడం, ఏది పడితే అది నమ్మటం అన్నటువంటి ఒక ధోరణిలోకి సంఘం వెళ్ళిపోయింది. అందుకే వాక్యం మాత్రమే కాదు అని నాతో డిబేట్ చేస్తున్నప్పుడు కూడా కొంతమంది చెప్పడం చాలా స్పష్టంగా వినుంటాం. వాక్యం మాత్రమే కాదు, సోలా స్క్రిప్చర్ అంటే అర్థము బైబిల్ లో మాత్రమే దేవుని ప్రత్యక్షత వస్తుందని కాదు. హెబ్రీ గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనంలో నానా విధాలుగా పూర్వకాల మంది ఎలాగైతే మాట్లాడాడో అలాగే ఈ రోజు కూడా నానా విధాలుగా పూర్వకాల మంది మాట్లాడినట్టుగానే మనతో మాట్లాడతాడు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. దట్ ఈస్ ద డేంజర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ హోల్ థియరీ. We are wide opening the doors for great danger without any control. అంటే ఏ కంట్రోల్ లేకుండా అన్ని రకాల ప్రమాదాలకి మనం తలుపు తెరిచేస్తున్నాం. యూఆర్ ఓపెనింగ్ ద పాండోరస్ బాక్స్. దట్స్ ద డేంజర్ ఇన్వాల్వ్డ్. నేను లేఖనాలు మాత్రమే అని చెప్పినప్పుడు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు. యాక్చువల్లీ ఇంటర్ప్రిటేషన్ మీద రావచ్చు, అంటే ఇంటర్ప్రిటేషన్ తప్పు, ఇంటర్ప్రిటేషన్ ఎవరైనా చేయొచ్చు, కానీ ఇది సరైన ఇంటర్ప్రిటేషన్ అని నిర్ధారించుకోవడానికి కూడా మాధ్యమం ఏంటి? మళ్ళీ వాక్యమే. కానీ ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఎలా బైబిల్ ఆధారంగా మాత్రమే నిర్ధారించుకోగలుగుతాము? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు కూడా ఇచ్చాను. ఇప్పుడు ఒక బాగా రక్షణ పొందినటువంటి ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఒక స్వరం చెప్పింది. తర్వాత వాక్యం నుంచి కూడా ఎట్లాగో అట్లా క్వైట్ టైంలో ఒక ఫ్రాగ్మెంట్ వస్తే దాని నుంచి ఒక ఫ్రాగ్మెంట్ ఆఫ్ వర్స్ చూసి దాన్ని నిర్ధారించుకున్నాడు. అవును, కరెక్టే, నాకు విన్న స్వరము దేవుడు ఇచ్చాడు, నాకు పీస్ కూడా ఉందని చెప్పుకున్నాడు, అన్ని అయిపోయింది. తర్వాత
ఆ అమ్మాయికి కూడా అలాంటి స్వరమే వినిపించి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకోమని, వేరొక ఎక్స్ కేమో వైని పెళ్లి చేసుకోమని, ఆ వైకేమో జెడ్ ని పెళ్లి చేసుకోమని ఇంకొక స్వరం వినపడింది. ఈ అమ్మాయి కూడా అంతే బాగుంది, అంతే చాలా స్పిరిచువల్, ఆ అమ్మాయికి కూడా అదే స్వరం వినపడుతుంది, అలాగే నిర్ధారించుకుని అదే పద్ధతుల్లోనే ఆ అమ్మాయి కూడా పీస్ ఉంది. ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ని బైబిల్ వెలుగులో ఎలా రిజాల్వ్ చేస్తావు? పరిశుధాత్మ ఇద్దరిని నడిపిస్తున్నాడు అని చెప్తే కాన్ఫ్లిక్టింగ్ వాయిసెస్ ఎట్లా వచ్చాయి? ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఇలాంటి ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతుంది. ఇదేదో నేను ఊరికే తయారు చేసి అడుగుతున్నటువంటి ఎగ్జాంపుల్ కాదు, రియల్ గా జరిగినటువంటి ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఇది. ఓకే, సో వన్స్ వీ ఓపెన్ డోర్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ దర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. ఎవరికి ఏది కావాలంటే అది ప్రకటించుకుంటూ వెళ్తారు. అందుకే రోమన్ క్యాథలిక్ సంఘం స్థాపించబడిన తర్వాత ఆ సిస్టమ్ నుంచే చాలా సార్లు చాలా దర్శనాలు వచ్చాయి, చాలా అద్భుతాల గురించినటువంటి ప్రస్తావన, చాలా కొత్త ప్రత్యక్షతల గురించినటువంటి ప్రస్తావన. సింహాసనాసీనుడిగా తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మళ్ళీ మరియమ్మ ఒడిలో ఒక చిన్న బాలుడిగా చేసేసింది ఆ కొత్త ప్రత్యక్షత. చాలా సార్లు మరియమ్మ చిన్న బాలుడిని ఎత్తుకున్నటువంటి ప్రత్యక్షతలు చాలా మంది చూశారని చెప్తూ ఉంటారు రోమన్ క్యాథలిక్ సిస్టమ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఎక్కడ నుంచి చూసారు అవన్నీ? బైబిల్లో ఏంటి దానికి ఆధారం? అంటే మళ్ళీ మళ్ళీ బాలుడు అయిపోతాడు, ఆయనకు కావాల్సినప్పుడల్లా తల్లి చంకన ఎక్కి కూర్చుంటాడు యేసుక్రీస్తు ప్రభు కావాల్సినప్పుడల్లా సింహాసనం మీద నుంచి దిగి. వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్సికల్ థింగ్ ఇస్ దట్? మాకు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎముక దొరికింది, దాంతో మేము తీసుకొచ్చి అద్భుతాలు చేసామనంటే, అబ్బో అసలు బాప్తిస్మం ఇచ్చి యోహాను చనిపోయిన 500 సంవత్సరాలకి ఆయన ఎముకలు తీసుకొచ్చి అద్భుతాలు చేశారంటే దట్ మస్ట్ బి రియల్లీ హార్డీ బోన్. చాలా కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉండాలి ఆయన బోన్స్ లో. ఇట్లాంటి క్లెయిమ్స్ అన్ని చేసుకుంటూ ఆగస్టిన్ ని కోట్ చేస్తారు, ఆగస్టిన్ కలగని లేదా అంటే, ఆగస్టిన్ కలగంటే నాకేం చేస్తుంది? ఈజ్ రోమన్ క్యాథలిక్ సెయింట్. ఆయన క్యాల్వినిస్ట్ ఒపీనియన్స్ తో దగ్గరగా ఉండేటటువంటి ఆగస్టినియన్ డాక్టర్స్, సో ఐ డోంట్ కేర్. స్టిల్ రోమన్ క్యాథలిక్ సిస్టమ్ లో భాగంగా చాలా విజన్స్ వచ్చాయి. అలాగే మెయిన్ స్ట్రీమ్ రోమన్ క్యాథలిక్ సిస్టమ్ లో మాత్రమే కాకుండా కొన్ని సైడ్ లైన్ కల్ట్స్ ఏవైతే ఉన్నాయో, మాంటెనెస్ అనేటటువంటి ఒక వ్యక్తిని చూశాడంట, దర్శనాలు చూసేవాడు, ఆయనే పరిశుద్ధాత్మ అని చెప్తున్నాడు చివరికి మైండ్ పోయి. తర్వాత మదర్ ఆంగ్లీ అని ఒక ఆమె వచ్చింది 16th సెంచరీలో, నేను యేసుక్రీస్తు ప్రభుకి ఫీమేల్ ఈక్వలెంట్ అని చెప్పుకుంది, ఆమెకి దర్శనాలు వచ్చేవి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా దర్శనాలు వచ్చేవి ఆ టైంలో. తర్వాత 1901 తర్వాత క్యాథరిన్ కుల్మెన్ ఇలాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కింద వచ్చినటువంటి గ్రేట్ రివైవల్ అని ఏదైతే పిలుస్తున్నారో, ఆ పెంటెకోస్టల్ రివైవల్ తర్వాత ఈ రోజు ప్రతి ఒక్కరికి దర్శనాలు కనపడుతున్నాయి అనమాట. న్యూ అవుట్ పోరింగ్ దట్ హెస్ కమ్. అందులో కొంతమంది సెమీ క్యారిస్మాటిక్లు, కొంతమంది వైల్డ్ క్యారిస్మాటిక్లు, అన్ని రకాల క్యారిస్మాటిక్లు తయారయ్యారు. కొంతమంది డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా చేసుకుంటున్నారు, బట్ దే స్టిల్ బిలీవ్ ద సేమ్ థింగ్స్. బట్ దీస్ ఆర్ ఆల్ డ్యూయల్ సోర్సెస్, అంటే సోర్సెస్ అపార్ట్ ఫ్రమ్ ద బైబిల్. ఎందుకు తీసుకోవాలి దాన్ని? వాట్ ఈస్ ద బేసిస్, వాట్ ఈస్ ది ఎవిడెన్స్, ఏంటి దానికి ఉన్నటువంటి ప్రామాణికత? కొత్త నిబంధనకే అంత ప్రామాణికరణ అవసరమైంది మనకి. అంటే పాత నిబంధన నుండి అన్ని సాక్ష్యాలు మనం చూడాల్సినటువంటి అవసరం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆథెంటికేషన్ ఉంది అన్నటువంటి విషయాన్ని నిర్ధారించుకుని అపోస్తలీయ కాలం లోపే రాసినటువంటి గ్రంథాలని మాత్రమే మనం ప్రామాణీకరణ చేసి అంత స్ట్రిక్ట్ గా ఇది మాత్రమే దైవ ప్రత్యక్షత అని దాన్ని డిస్టింగ్విష్ చేసినప్పుడు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం సంఘానికి? అంటే ఇలా కొన్ని పుస్తకాలు దేవుడు రాశాడు, ఇవి కాకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు, కానీ వీటిని అలా ఉంచుదాంలే, ఇవి కూడా దేవుని పుస్తకాలే, అవి కాకుండా ఇంకా మాట్లాడుతున్నాడు అని చెప్పడానిక, లేకపోతే ఇవి మాత్రమే ప్రమాణం అని చెప్పడానిక? అంత బేసిక్ ఫండమెంటల్ థింగ్ కోసం మాట్లాడుతుంటే దాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనమాట అసలు. ఓకే, సో దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ సార్, బట్ ఐ స్పోక్ బియాండ్ వాట్ యు ఆస్క్డ్. థాంక్యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్? శ్రీనివాస్. ఎస్ శ్రీనివాస్. పుస్తకాలు బైబిల్ నుంచి తీసివేయాలి, 7 books బైబిల్లో నుంచి తీసివేసండి. అంటే కొంచెం హిస్టరీలో చదువుతుంటే అపోక్రిఫా లేదా సెప్చుయెంట్ అనేసి చెప్తున్నారన్న. సో ఈ 7 books తీయడానికి అంటే మెయిన్ రీజన్ అంటే మార్టిన్ లూథర్ తీసేశారు అనేసి కొన్ని దగ్గర చదివితే మార్టిన్ లూథర్ హస్ రిమూవ్డ్ అన్నట్టుగా చెప్తున్నారు. బికాజ్ ఈ బిలాంగ్స్ రోమన్ క్యాథలిక్ అండ్ దోస్ బుక్స్ ఆర్ బిలాంగ్స్ టు రోమన్ క్యాథలిక్, దట్స్ వై తీసేసినట్టుగా అన్నట్టుగా చెప్తున్నారు. ఇందులోని ఇంకొక విషయం అన్న, బుక్ ఆఫ్ ఏనోక్ ఉందని మనకు తెలుసు. అంటే యేసు ప్రభు కూడా మనం కొత్త నిబంధనల బుక్ ఆఫ్ ఏనోస్ ఉంది అని మనం వింటాం, చదువుతాం.
ఓకే ఓకే బుక్ ఆఫ్ ఏనాస్ కూడా దేవుని ద్వారా రాయబడితే అది ఎందుకు తీయబడింది అంటే ఇక్కడ కోట్ చేస్తున్నాడు కదా, సో అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకు చాలా అవసరం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్, నువ్వు అడిగిన క్వశ్చన్ లో అపోక్రిఫా అన్నావు, తర్వాత సెప్టువెజెంట్ అన్నావు. దోస్ టూ థింగ్స్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. సెప్టువెజెంట్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్, హీబ్రూ ఓల్డ్ టెస్ట్మెంట్ ని గ్రీక్ లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి ట్రాన్స్లేషన్ ని సెప్టువెజెంట్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ అ హీబ్రూ ఓల్డ్ టెస్ట్మెంట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ గ్రీక్, దాన్ని సెప్టువెజెంట్ అంటారు. అపోక్రిఫా అన్నది నువ్వు చెప్తున్నటువంటి 7 ఎక్స్ట్రా బుక్స్, ఓల్డ్ టెస్ట్మెంట్ మలాకి గ్రంథం అయిపోయిన తర్వాత చివర కలపబడినటువంటి 7 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ది అపోక్రిఫల్ బుక్స్. అయితే వాటిని మనం తీసేయలేదు, అవి ఎప్పుడు లేవు. వాస్తవానికి లేఖనాల్లో భాగంగా యూదులు ఎప్పుడు దాన్ని పరిగణించలేదు. కానీ తర్వాత ఎప్పుడో ఎవరో ఒక పోప్ కి సడన్ గా అనిపించింది ఇవి కూడా పెట్టాలి, బాగున్నాయని. కాబట్టి ఆయన మధ్యలో ఎప్పుడో కలిపాడు. తర్వాత రిఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం దాన్ని గుర్తించి అది కాదు, అది మధ్యలో వచ్చింది కాబట్టి మధ్యలో ఎలా కలపబడిందో అలాగే తీసివేయబడాలని చెప్పి దాన్ని రిజెక్ట్ చేశాం మనం. బట్ హిస్టారికలీ ఇట్ వాస్ సమ్ పోప్ హూ ఫెల్ట్ దట్ షుడ్ బి ఇన్. ఏ యూదుడికి ఎప్పుడు అనిపించలేదు, యేసుక్రీస్తు ప్రభుకి కూడా అనిపించలేదు, అపోస్తులకు కూడా అనిపించలేదు, కానీ ఆ పోప్ కి మాత్రం అనిపించింది. ఆయన పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ దాన్ని చదువుతూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి చాలా రాంగ్ టీచింగ్స్ ని ఇప్పటికి కూడా ఫాలో అవుతూ ఉన్నారు. అవి దేవుని వాక్యం కావని చెప్పడానికి వాటిలోనే ఇంటర్నల్ ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఇది విజ్డమ్ ఆఫ్ సాలమన్ లోనే అనుకుంటా, అందులో ఎక్లిసియాస్టికస్ అనే పుస్తకంలోనే అనుకుంటా, ప్రొలోగ్నోలోనో ఎక్కడో ఉంటుంది దాంట్లో. అంటే ఇందులో పొరపాటుగా రాసినటువంటి విషయాలు కూడా ఉంటాయని ఉంటుంది అనమాట. దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో అలాంటి అందులో ప్రతి పుస్తకంలో కూడా ఇది దేవుని వాక్యం కాదని చెప్పడానికి నిదర్శనాలు చాలా కనబడతా ఉంటాయి. ఓకే, సో వీ కాంట్ రియల్లీ టేక్ దెమ్ యాజ్ ఆథెంటిక్. అందుకని వాటిని మనం తీసేయడం కాదు, వాస్తవానికి అది కలపడమే తప్పు ఒరిజినల్, కాబట్టి వాటిని తీసేసాం. అయితే ఇవి బైబిల్ ప్రామాణికం కావని కాబట్టి మనము దాన్ని పట్టించుకునే అవసరం లేదన్నా? కాదు, బైబిల్ ప్రామాణికమైనది కాబట్టి అప్రమాణికమైనది ఏది కూడా దీంతో కలపకుండా జాగ్రత్త పడాలి. ఓకే. అయితే బుక్ ఆఫ్ ఈనాక్ గురించి యూదా పత్రికలో ప్రస్తావించబడింది. బుక్ ఆఫ్ ఈనాక్ గురించి యూదా పత్రికలో ప్రస్తావించబడినటువంటి విషయంలో మన శ్రవణ్ రాసినటువంటి కామెంటరీ ఉంది చూసావా, మన హితబోధ వెబ్సైట్ లో కూడా కామెంటరీ ఉంది, శ్రవణ్ రాసిన కామెంటరీ. దాంట్లో బుక్ ఆఫ్ ఈనాక్ కి ఉన్నటువంటి సైటేషన్ కి సంబంధించినటువంటి ఎక్స్టెన్సివ్ వివరణ ఇచ్చాడు. అది ఒకసారి చదివితే బాగుంటుంది, హెల్ప్ఫుల్ గా ఉంటుంది అందరికీ కూడా. సో చాలా క్లియర్ గా అందులో బుక్ ఆఫ్ ఈనాక్ నుంచి యూదా ఎంతవరకు అయితే కోట్ చేశాడో అంతవరకు యూదా ఆత్మావేశం వల్ల దాన్ని కోట్ చేశాడు కాబట్టి అది దేవుని వాక్యం అవుతుంది. కానీ బుక్ ఆఫ్ ఈనాక్ అంతా కూడా దేవుని వాక్యం కాదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా తన దినాల్లో ఉన్నటువంటి చాలా నానుడులు కోట్ చేస్తూ ఉంటాడు. ఒకరు విత్తితే ఇంకొకరు కోస్తారు అన్నటువంటి ఇట్లాంటి ప్రావర్బ్స్ చెప్తా ఉంటాడు కదా, 1 reaps and another, 1 sows and another reaps, ఇట్లాంటి అనే జనరల్ ప్రావర్బ్స్ కోట్ చేస్తూ ఉంటాడు. అవి కూడా యేసుక్రీస్తు ప్రభు నోట వెలువడి లేఖనాల్లో భాగమైంది కాబట్టి దేవుని వాక్యంలో భాగంగా దాన్ని అంగీకరిస్తాం. కానీ నానుడులన్నీ కూడా దేవుని వాక్యంలో భాగం కాదు. అట్లాగే అన్నమాట. ఓకేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.